వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో క్యాన్సర్ అనేది పెద్ద మహమ్మారి అండి. ఎక్కువగా కేసుల సంఖ్య పెరుగుతుంది, ఎక్కువగా బాధితులు ఉంటూ ఉన్నారు. అయితే జనరల్గా ఏదైనా ఒక లంప్ కనిపించగానే, ఏదైనా ఒక సిమ్టమ్ కనిపించగానే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోవాలన్నా చాలామంది భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ బయాప్సీ చేస్తారు, దానివల్ల క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుంది. అక్కడ ఇచ్చే ట్రీట్మెంట్ చాలా భయంకరంగా ఉంటాయి. కీమోథెరపీ ఇస్తే చాలా ఇది క్యాన్సర్ కన్నా భయంకరంగా ఉంటుంది ఆ ట్రీట్మెంట్, ఇలా చెప్తుంటారు. చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఇంకా రేడియేషన్ గురించి ఇలా చాలా అపోహలు ఉన్నాయి. వీటి గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ ఒమేగా హాస్పిటల్ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ మోహన్ వంశీ గారు. డాక్టర్ గారు నమస్తే. నమస్తే మేడం. డాక్టర్ గారు, జనరల్గానే ఏదైనా ఒక తొలి దశలో గుర్తిస్తే క్యాన్సరే కాదు ఏ జబ్బైనా తొందరగా తగ్గిపోతుందని చెప్తూ ఉంటారు. క్యాన్సర్ గడ్డైనా కాకపోయినా ఏదైనా ఒక ట్యూమర్ కానీ లంప్ కానీ కనిపిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు డిసైడ్ చేస్తారు అసలు ఏంటి అది అనేది. అంటే దానికోసం మీరు చేసేది బయాప్సీ ఇలాంటి టెస్టులు చేస్తారు. చేస్తే అది అవునా కదా తెలుస్తుంది. దానికోసం వెళ్ళాలన్నా ఇప్పుడు బయాప్సీ చేస్తే అది స్ప్రెడ్ అవుతుంది, కీమో ఇస్తే అది ఏదో అయిపోతుంది, ఒళ్ళంతా కాలిపోయినట్లు అవుతుంది, రేడియేషన్ ఇస్తే ఇలా రకరకాలుగా చెప్తుంటారు. క్యాన్సర్ కన్నా ట్రీట్మెంట్కి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉన్నాయని అపోహలు చాలా మందిలో ఉన్నాయి. ఏం చెప్తారు డాక్టర్ గారు? మీ దగ్గరికి పేషెంట్స్ వచ్చి అసలు ఏం అడుగుతున్నారు? వెరీ ట్రూ మేడం, మీరు అన్నది చాలా కరెక్ట్. ఎంతో కాలంగా ఎన్నో డికేట్స్గా మనం క్యాన్సర్ మీద అవగాహన పెంచాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ చాలామంది ప్రజల్లోనూ, చాలామంది డాక్టర్స్లో కూడా దీని మీద అవగాహన లేదు. సో చాలామంది మీరు అన్నట్టు క్యాన్సర్ డయాగ్నోసిస్ మీదే అపోహలు ఉన్నాయి. క్యాన్సర్ డయాగ్నోసిస్ అంటే మనం క్యాన్సర్ని నిర్ధారణ చేయాలి అంటే బయాప్సీ పరీక్ష తప్పనిసరి. అది ఎక్కడన్నా కానివ్వండి, బ్రెస్ట్ లంప్ కానివ్వండి, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అంటే స్టమక్ క్యాన్సర్ కానివ్వండి, కోలన్ క్యాన్సర్ కానివ్వండి, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ కానివ్వండి. సో బయాప్సీ చేయాలి అనగానే సార్ బయాప్సీ లేకుండా మీరు ఏమైనా చేయగలరా అని అడుగుతారు. ఎందుకంటే బయాప్సీ చేసి నీడిల్ పెట్టి గుచ్చుతారా, గుచ్చితే క్యాన్సరు పాకిపోతుందంట కదా, తేనె తుట్టును కదిలిస్తే ఎట్లా పాకిపోతాయో అవి అలా ఇది కూడా పాకిపోతుందంట కదా, బయాప్సీ లేకుండా చేయమని రోజు ఇప్పటికీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు కూడా నన్ను అడుగుతూ ఉంటారు చాలామంది. సో అప్పుడు చాలా టైం తీసుకుని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బయాప్సీ వల్ల ఎటువంటి హాని ఉండదు. ప్రముఖ సెలబ్రిటీస్ నేమ్స్ అని చెప్పి వీళ్ళంతా కూడా బయాప్సీ చేసుకున్నాకే క్యాన్సర్ నిర్ధారణ అయిందని వాళ్ళందరికీ నేను కన్విన్స్ చేసి చేస్తుంటాను. అయినప్పటికీ కొంతమంది కన్విన్స్ అవ్వక ఇతరత్ర మార్గాల గురించి అడుగుతూ ఉంటారు. సో ఒకటి ఇంపార్టెంట్, ఇది మీరు అన్నది పూర్తిగా అపోహ మాత్రమేనండి. నిజం ఏంటంటే క్యాన్సర్ని డయాగ్నోస్ చేయాలి అంటే బయాప్సీ తప్పనిసరి. బయాప్సీ లేకుండా క్యాన్సర్ని డయాగ్నోస్ చేయడం అనేది కుదరదు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తుంటాను పేషెంట్స్ అందరూ కూడా. మీ అమ్మగారు మీకు రోజు టమాటా పప్పు చేసి పెడుతున్నారు, గత 25 ఏళ్ళుగా చేస్తున్నారు. ఇవాళ ఎలా ఉందండి అని అమ్మగారిని అడిగితే చెప్పగలరా? ఉండరా అబ్బాయి, ఒక స్పూన్తో తిని చెప్తానని చెప్తారు. స్పూన్తో తినడం వల్ల పప్పు ఏమైనా స్పాయిల్ అయిపోతుందా? అవ్వదు. ఇది కూడా అంతే. బయాప్సీ చేయడం వల్ల ఎటువంటి డ్యామేజ్ ఉండదని నేను ఆ పేషెంట్స్ అందరినీ కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాను. అయినప్పటికీ కొంతమంది దానికి ఒప్పుకోరు. సో బయాప్సీ వల్ల ఎటువంటి హాని లేదు. బయాప్సీ వల్ల క్యాన్సర్ పెరగటము, క్యాన్సర్ అప్స్టేజ్ అవ్వడం అనేది జరగదు. బయాప్సీ చేయడం ద్వారానే మనం క్యాన్సర్ని గుర్తించవచ్చు. బయాప్సీ చేసేది క్యాన్సరా కాదా తెలుసుకోవడం వరకే కాకుండా ఇప్పుడు ఆ బయాప్సీ స్పెసిమెన్ మీద అనేక న్యూ టెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనందరికీ తెలుసు క్యాన్సర్ అనేది ప్రతి పురుషుడిలో కానీ స్త్రీలో కానీ ఒక మ్యుటేషన్ వల్ల వస్తుంది. జెనెటిక్ మ్యుటేషన్ అంటే, జెనెటిక్ మ్యుటేషన్ అంటే ముందు తల్లిదండ్రుల దాని దగ్గర నుంచి వచ్చిందని కాదండి, వారిలో వారి యొక్క జీన్స్లో మ్యుటేషన్ చెందుతుంది. ఈ మ్యుటేషన్ చెందినప్పుడు క్యాన్సర్గా మారుతుంది. మన బాడీలో అప్రాక్సిమేట్లీ అబౌట్ 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉన్నాయి. ఈక్వల్లీ గుడ్ నెంబర్ ఆఫ్ నాన్ ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉన్నాయి. ఈ 22,000 జీన్స్లో సైంటిస్టులు ఒక 500-600 ఆంకోజీన్స్ అంటే క్యాన్సర్ కారక జన్యువులని ఐడెంటిఫై చేశారు. ఈ జన్యుల్లో వచ్చే మ్యుటేషన్ వల్లే క్యాన్సర్ వస్తుంది అని ఇప్పుడు సైంటిస్టులు, డాక్టర్లు అందరూ గట్టిగా నమ్ముతున్నారు. సో అందుకని ప్రతి క్యాన్సర్ పేషెంట్కి ఇప్పుడు దోస్ హూ కెన్ ఎఫర్డ్ మనం ఆ కాంప్రహెన్సివ్ జీనోమిక్ ప్రొఫైలింగ్ చేస్తున్నాం. చేసి ఏ జన్యుపరమైన మ్యుటేషన్ వల్ల క్యాన్సర్ వచ్చిందో తెలుసుకుని ఆ జన్యుపరమైన మ్యుటేషన్ టార్గెట్ చేసే మందులు ఏమైనా ఉంటే అవి వాడుతున్నాం మనం. సో అంటే ఫ్యూచర్ అంతా ఇలానే ఉండబోతోంది. బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ స్పెషలిస్ట్ కాకుండా ఫలానా ఈజీఎఫ్ఆర్ జీన్ మ్యుటేషన్ స్పెషలిస్టు, వెజెఫ్ మ్యుటేషన్ స్పెషలిస్టు, CRB2 మ్యుటేషన్ స్పెషలిస్ట్, అట్లా స్పెషలిస్ట్ అలా ఉండబోతారు. జీన్ బేస్డ్ క్యాన్సర్ థెరపీ రాబోతోంది ఫ్యూచర్లో, నియర్ ఫ్యూచర్లో. ఆల్రెడీ వచ్చేసింది, నియర్ ఫ్యూచర్లో ఇంకా ఇదవబోతోంది. సో ఈ జన్యుపరమైన మ్యుటేషన్ తెలుసుకోవడానికి క్యాన్సర్ టిష్యూ తప్పనిసరి. తద్వారా ఆ జన్యుపరమైన మ్యుటేషన్ ఏదో తెలుసుకోవచ్చు. అలాగే
ఇప్పుడు బ్లడ్లో కూడా ఈ టెస్ట్ తెలుసుకునే ఫెసిలిటీ వచ్చింది. దీనినే లిక్విడ్ బయాప్సీ అంటారు. లిక్విడ్ బయాప్సీ అంటే మన శరీరంలో, అంటే పేషెంట్ యొక్క శరీరంలోంచి ఒక 10 ml బ్లడ్ తీసుకొని ఆ బ్లడ్లోనే సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ ఉంటాయి. ఆ ట్యూమర్ సెల్స్ని గుర్తించి ఆ ట్యూమర్ సెల్స్ని ఐడెంటిఫై చేసి అది ఏ రకమైన క్యాన్సర్ కూడా చెప్పే ఫెసిలిటీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. బట్ ప్రిఫరబుల్లీ బయాప్సీస్ సింప్లర్, సేఫర్ అండ్ మోస్ట్ ఎకనామికల్. ఎస్ డాక్టర్ గారు, ఇప్పుడు ఆ బ్లడ్ టెస్ట్ కానీ ఇప్పుడు ఈ జెనెటిక్ సంబంధించిన ఈ ట్యూమర్ నుంచి తీసిన దాంతోనే చేయాలా, లేదా ముందు వచ్చేది దాన్ని మనం కనిపెట్టవచ్చా? ట్రూ, వెరీ గుడ్ క్వశ్చన్, వెరీ ట్రూ. సో బ్లడ్ టెస్ట్ చేసి ఆ క్యాన్సర్ ఉందో లేదో చెప్పేయచ్చు. ఆ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ని పట్టుకొని ఐడెంటిఫై చేసి, ఇంకొక చిన్న విషయం అండి, ఆ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ తీసుకొని వాటిని ల్యాబ్లో గ్రో చేసి ఏ రకమైన యాంటీ క్యాన్సర్ ట్రీట్మెంట్ లొంగుతుందో కూడా చెప్పే ఫెసిలిటీస్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. దీనినే ఆంకోనామిక్స్ టెస్టింగ్ అంటారు. చాలా సింపుల్. ఆడవాళ్ళలో యూరినరీ ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ. ఏం చేస్తారు? యూరిన్ తీసుకెళ్ళి టెస్ట్కి ఇస్తారు. ఏ బ్యాక్టీరియా అందులో గ్రో అవుతుందో చూస్తారు. అది దేనికి యాంటీబయాటిక్ లొంగుతుందో తెలుసుకుంటారు. అది వాళ్ళే వాడేస్తుంటారు చాలాసార్లు. అలాగే క్యాన్సర్ కూడా ఇది గ్రో చేసి ల్యాబ్లో ఏ రకమైన క్యాన్సర్ ట్రీట్మెంట్కి లొంగుతుందో తెలుసుకొని ఆ ట్రీట్మెంట్ ఇచ్చే ఫెసిలిటీ ఆంకోనామిక్స్ టెస్టింగ్ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసింది. మీరు అడిగింది ఇంకా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ముందుగానే బ్లడ్ టెస్ట్ చేసి నియర్ ఫ్యూచర్లో క్యాన్సర్ వస్తుందా లేదా తెలుసుకునేది మీరు అడిగారు. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మొన్న మధ్య బిల్ గేట్స్ గారికి అలాగే జెరోదా CEO మిస్టర్ కామత్ గారు ఒక పోడ్కాస్ట్ చేశారు. అందులో ఆయన అడిగారు, మీరు ఎలా మీ హెల్త్ కాపాడుకుంటారు అని బిల్ గేట్స్ని. ఆయన అప్పుడు చెప్పిందంటే, నేను లాట్ ఆఫ్ వైటమిన్స్ తీసుకుంటాను, దానికి దేర్ ఇస్ నో డౌన్ సైడ్ ఫర్ ఇట్. In USA, there is a test available called GRAIL test. అది యాక్చువల్లీ GRAIL is a company. The test name is called Gallery. ఆ టెస్ట్ బ్లడ్ తీసుకొని వాళ్ళు యునైటెడ్ కింగ్డమ్లో స్టడీస్ జరుగుతున్నాయి. బ్లడ్ తీసుకొని ఆ బ్లడ్లో ఒక 50 క్యాన్సర్స్ వచ్చే సూచన ఉందా లేదా వెంటనే చెప్పగలరు వాళ్ళు. అద్భుతం కదా. ఆ టెస్ట్ నేను చేయించుకుంటాను, అక్కడ యునైటెడ్ స్టేట్స్లో ఇన్సూరెన్స్ కూడా పర్మిట్ చేస్తుంది, ఇండియాలో ఐ డోంట్ నో అబౌట్ ఇట్ అని అన్నారు. మన ఇండియాలో వస్తున్నాయి ఆ టెస్ట్. ఇప్పుడు బ్లడ్ తీయాల్సిన అవసరం లేదండి. జస్ట్ స్పిట్, సలైవాని మీరు స్పిట్ చేయండి ఒక పెట్రీ డిష్లోకి. దాన్ని తీసుకొని 77 క్యాన్సర్స్ వస్తాయో లేవో ముందుగా తెలుసుకునే ఫెసిలిటీ అందుబాటులోకి రానుంది. ఇట్స్ అన్ ఇజ్రాయలీ కంపెనీ విచ్ ఇస్ డూయింగ్ దిస్. అండ్ ఇప్పుడు మనం తీసుకురాబోతున్నాం హైదరాబాద్లో కూడా దాన్ని అందుబాటులోకి. సో మీరు స్పిట్ చేసేసి నాకు 77 క్యాన్సర్లు వస్తాయో లేవో తెలుసుకోవచ్చు. ఉమెన్కి ఇన్ఫర్టైల్ ఉమెన్కి ఫెర్టిలిటీ వస్తుందో లేదో తెలుసుకోవచ్చు. ఏజింగ్ తెలుసుకోవచ్చు. దీన్ని లాంజివిటీ టెస్టింగ్ అంటారు. ఈ లాంజివిటీ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. లాంజివిటీ మార్కర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది న్యూజిలాండ్లో చాలా పాపులర్ స్టడీ, డ్యూన్డిన్లో. ఇవన్నీ కూడా ఇప్పుడు అందుబాటులోకి రానున్నాయి. ఫ్యూచర్ అంతా ఇదే అవబోతుంది. జెనెటిక్స్, జెనెటిక్ మ్యుటేషన్ కనుక్కొని క్యాన్సర్ వస్తుందో లేదో తెలుసుకోవచ్చు. క్యాన్సర్ రావడాన్ని ముందుగా పసిగట్టవచ్చు. వచ్చిన తర్వాత ఆ జెనెటిక్ మ్యుటేషన్ని టార్గెట్ చేసే మందులు ఇచ్చేయచ్చు. అంటే అన్నిటికీ మందులు లేవు, వచ్చేస్తాయి. ఫ్యూచర్ ఇలా ఉండబోతుంది. ఆ మందులతోనే క్యాన్సర్ని మనం క్యూర్ చేయడానికి అవకాశం ఉండబోతుంది. అప్పుడు సెల్స్ అనేవి గ్రో అవ్వకుండా ఉంటాయి, త్వరగా తగ్గిపోతుంది. సో పేషెంట్స్ కావాలనుకున్నట్టు బయాప్సీ లేకుండా బ్లడ్ నుంచే లిక్విడ్ బయాప్సీ చేసి చెప్పేయచ్చు అనమాట. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు ఈ క్యాన్సర్ ఉందని తెలిసింది, దానికి మెడికల్ ఆంకాలజిస్టులు ట్రై చేస్తారు, ఈ కీమోథెరపీ అని అంటారు. కీమోథెరపీకి ఒకసారి వెళ్తే చాలా చాలా డౌట్స్ ఉన్నాయండి, చాలా అపోహలు ఉన్నాయి, చాలా భయాలు ఉన్నాయి. జుట్టు రాలిపోతుంది అని, శరీరం పీలగా అయిపోతుందని, చాలా సన్నగా అయిపోతారని, ఇలాగా. అసలు కీమోథెరపీ ఏ పేషెంట్కి ఇస్తారు డాక్టర్ గారు? ఏ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఇస్తారా? అది నిజంగానే అంత డేంజరా? వెరీ ట్రూ అండి. చాలా మంది వస్తుంటారు ఇప్పటికీ కూడా. పేషెంట్ రాగానే, ఓకే డాక్టర్ గారు సర్జరీ చేయండి, రేడియేషన్ ఇవ్వండి, కీమో ఉండదు కదా అని అడుగుతారు చాలా మంది ఇప్పటికి కూడా. మీరు అన్నట్టు ఇలా ఈ కీమోథెరపీ మీద చాలా అపోహలు ఉన్నాయి. కీమోథెరపీ క్యాన్సర్ కన్నా ప్రమాదకరమైంది, కీమోథెరపీ తీసుకోవడం కన్నా క్యాన్సర్తో చనిపోవడమే బెటరు, కీమోథెరపీ అంత భయంకరంగా ఉంటుందని అనుకుంటూ ఉంటారు. ఐ డోంట్ కాల్ ఇట్ ఎ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్. బట్ కీమోథెరపీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్ని తగ్గించడానికి ఇప్పుడు అనేక రకాలైన ప్రీ మెడికేషన్ అందుబాటులోకి వచ్చింది. కీమో ఇచ్చే ముందే ఆ ప్రీ మెడికేషన్ ఇవ్వడం ద్వారా కీమోథెరపీ అసోసియేటెడ్ నాజియా, వామిటింగు, అలాగే వైట్ సెల్స్ తగ్గటము, అంటే WBC కణాలు, తెల్ల రక్త కణాలు తగ్గిపోవటం, వీటన్నిటిని ప్రివెంట్ చేయడానికి ముందుగా మెడిసిన్స్ అందుబాటులోకి వచ్చాయి. కీమోథెరపీ వల్ల హెయిర్ లాస్ ఉంటుంది. ఎస్, వెరీ కరెక్ట్. స్కాల్ప్ ఈజ్ హెయిర్ ఈజ్ ర్యాపిడ్లీ గ్రోయింగ్. ఆల్ ర్యాపిడ్లీ గ్రోయింగ్ టిష్యూస్ గెట్ ఎఫెక్టెడ్. సో హెయిర్ ఒకటి ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు కొత్తగా స్కాల్ప్ కూలింగ్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది. వెరీ ఇంట్రెస్టింగ్ హైపోథసిస్. అదేంటంటే డ్యూరింగ్ కీమోథెరపీ ఈ మెడిసిన్ స్కాల్ప్లో ఉన్న బ్లడ్ వెసల్స్ ద్వారా హెయిర్లోకి వెళ్తుంది. సో
ఆ కీమోథెరపీ టైంలో డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ కీమోథెరపీ ఆ స్కాల్ప్ని ఒక స్పెషలైజ్డ్ క్యాప్ పెట్టి కూల్ చేస్తారు కంటిన్యూస్గా. కూల్ చేసినట్టయితే స్కాల్ప్కి రక్త ప్రసారం తగ్గిపోతుంది, తద్వారా హెయిర్ ఊడదేమోనని ఆశ. ఎస్, వెరీ కరెక్ట్, వెరీ ఇంట్రెస్టింగ్. ఆ ఐడియా నాకు రాలేదు, ఎందుకని 30 ఏళ్ళుగా ప్రాక్టీస్ చేస్తాను, నా మనసులో ఎప్పుడూ ఉంటుంది. సో ఒక అమెరికన్ సైంటిస్టు ఐడియా చేశారు, వెంటనే ఎక్విప్మెంట్ పెట్టడం జరిగింది. అండ్ విత్ దట్ 70% ఆఫ్ హెయిర్ రాలటాన్ని మనం నిరోధించగలుగుతున్నాం. ఇక్కడ చేస్తున్నారు డాక్టర్? చేస్తున్నాం, రోజు ఉన్నాయి. మనమే ఫస్ట్ తీసుకొచ్చాం ఇండియాలో స్కాల్ప్ కూలింగ్ సిస్టమ్. కీమో ఇచ్చేటప్పుడు డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ కీమోథెరపీ అది పెట్టేస్తున్నాం. పేషెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ. అండ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ మేడం, ఆ హెయిర్ లాస్ ఉన్నా కీమోథెరపీ అయిపోయిన తర్వాత అంతకన్నా మంచి హెయిర్ వస్తుంది. అది ఓన్లీ టెంపరీ సెట్ బ్యాక్, పర్మనెంట్ సైడ్ ఎఫెక్ట్ కాదు. బట్ ఇండియాలో దానికి ఉన్న ఇంపార్టెన్స్, బ్యూటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటాం మనం అంతా. తెలిసిపోతుందేమోనని భయం, తెలిసిపోతుందేమో భయం, చాలా ఇదొక ప్రాబ్లం. చెప్పుకోవడానికి కూడా భయపడతాడు. ఎవరికి తెలియకుండా వస్తారు, ట్రీట్మెంట్ తీసుకుంటారు, వేరే ఊరి నుంచి ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోతుంటారు. మీరు అనేది కరెక్ట్. ప్రజల్లో మిగతా వాళ్ళకి తెలుస్తుంది అని ఒక భయం మనలో, ముఖ్యంగా తెలుగు ప్రజల్లో ఎక్కువగా చూస్తున్నాం. సిటీస్లో తక్కువ, కానీ అర్బన్, సెమీ అర్బన్ విలేజెస్లో చాలా కామన్గా చూస్తున్నాం. డాక్టర్ గారు, ఈ కీమో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి, అంటే ఎటువంటి భయానికి గురవ్వాల్సిన పని లేదు. సో దానివల్ల క్యాన్సర్ అనేది మ్యాక్స్ క్యూర్ అయిపోతుంది. సో అప్పుడు వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ కూడా నార్మల్గా మళ్ళీ తగ్గిపోతాయి. వెరీ ట్రూ, వెరీ ట్రూ. కీమోథెరపీ అనేది ఎసెన్షియల్. 90% ఆఫ్ ద క్యాన్సర్ పేషెంట్స్కి కీమోథెరపీ అవసరపడుతుంది. సర్జన్ ఎంత గొప్పవాడైనప్పటికీ వచ్చిన ట్యూమర్ని తీయగలరు. రేడియేషన్ ఎంత గొప్ప మెషిన్ వాడినప్పటికీ, లేకపోతే ఎంత గొప్ప రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఉన్నప్పటికీ కూడా లోకలైజ్డ్గా ట్రీట్మెంట్ ఇవ్వగలరు. కీమోథెరపీ డాక్టర్ గారు ఇంట్రావెనస్ రూట్ ద్వారా కీమోథెరపీ ఇచ్చినప్పుడు శరీరంలో ఉన్న అన్ని భాగాల్లో ఉన్న క్యాన్సర్ కణాలని డిస్ట్రాయ్ చేస్తుంది. తద్వారా పేషెంట్ క్యూర్ అవడానికి అవకాశం ఉంటుంది. సో కీమోథెరపీ ఈజ్ ద మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్. క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఒక టీం వర్క్ అండి. సర్జికల్ ఆంకాలజిస్టు, మెడికల్ ఆంకాలజిస్టు, రేడియేషన్ ఆంకాలజిస్టు, అలాగే రేడియాలజిస్టు, ఏ రకమైన క్యాన్సరు ఏ స్టేజ్లో ఉంది, పక్కనున్న ఆర్గన్కి అతుక్కుందా లేదా, ఈ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ని సర్జన్ ఆపరేషన్ చేయగలరా లేదా, ఇవన్నీ కూడా రేడియాలజిస్ట్ గైడ్ చేస్తారు. ఇప్పుడు అంతకన్నా మోస్ట్ ఇంపార్టెంట్ సైన్స్ న్యూక్లియర్ మెడిసిన్ స్పెషలిస్ట్. వీరు పెట్ సిటీ, పెట్ ఎంఆర్. పెట్ సిటీ మనకి గత 20 ఏళ్ళుగా అందుబాటులో ఉంది హైదరాబాద్లో. పెట్ ఎంఆర్ ఫస్ట్ టైం ఒమేగా హైదరాబాద్లో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇండియా మొత్తంలో డిజిటల్ పెట్ ఎంఆర్, ఏఏ పవర్ డిజిటల్ పెట్ ఎంఆర్. తద్వారా హెడ్ అండ్ నెక్ క్యాన్సరు, బ్రెయిన్ ట్యూమర్స్, పెల్విక్ క్యాన్సర్స్లో చాలా అత్యేకమైన సున్నితమైన స్ప్రెడ్ని మనం పట్టుకోవడానికి అవకాశం ఏర్పడింది. అది పెట్ సిటీలో వీలు పడనివి కూడా పెట్టెంఆర్లో మనం డయాగ్నోస్ చేయబడుతున్నాం. అలాగే పెట్టెంఆర్లో మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఏంటంటే రేడియేషన్ ఎక్స్పోజర్ లేదు. ఎంఆర్ఐలో దేర్ ఇస్ నో రేడియేషన్ ఎక్స్పోజర్, ఓన్లీ వెరీ లిటిల్ అమౌంట్ ఆఫ్ FDG ఈజ్ గివెన్, ఫ్లూరో డియాక్సి గ్లూకోజ్. రేడియేషన్ ఎక్స్పోజర్ తక్కువగా మనం ఈ పెట్టెంఆర్ చేయడానికి అవకాశం ఏర్పడింది. అలాగే కీమోథెరపీతో ఇప్పుడు టార్గెటెడ్ థెరపీస్ అందుబాటులోకి వచ్చాయి. టార్గెటెడ్ థెరపీ అంటే ఒక స్పెసిఫిక్గా క్యాన్సర్ సెల్ని లేదా ఒక మెకానిజంని, క్యాన్సర్కి వచ్చే రక్త ప్రసారం చేసే రక్తనాళాలని డిస్ట్రాయ్ చేయటం, ఆ టార్గెటెడ్ థెరపీస్ అందుబాటులోకి వచ్చాయి. ఈ టార్గెటెడ్ థెరపీస్ కీమోథెరపీ కల్పించినట్టయితే లేట్ స్టేజ్ క్యాన్సర్ పేషెంట్స్లో కూడా సిగ్నిఫికెంట్గా లైఫ్ పొడిగించడానికి అవకాశం ఏర్పడింది. ఇదే కాకుండా గత 10 ఏళ్ళుగా ఇమ్యూనోథెరపీ అందుబాటులోకి వచ్చింది. ఇమ్యూనోథెరపీ అంటే పేషెంట్ యొక్క ఓన్ ఇమ్యూనిటీని పెంచడం. నార్మల్గా మనందరికీ తెలుసు మన ఇమ్యూన్ మెకానిజమ్స్ ఉంటాయి. కరోనా టైంలో మీకు గుర్తుండే ఉంటుంది, బీ సెల్స్, టీ సెల్స్, నా బీ సెల్స్, నా యాంటీబాడీస్ అని చూసుకునేవాళ్ళం. టీ సెల్స్ ప్లే ఏ వెరీ మేజర్ రోల్ ఇన్ కిల్లింగ్ ద క్యాన్సర్. దే ఆర్ కాల్డ్ కిల్లర్ సెల్స్. అంటే టీ సెల్స్ని కిల్లర్ సెల్స్ అంటారు. ఈ కిల్లర్ సెల్స్ ఏం చేస్తాయి, మన శరీరంలోకి వచ్చే క్యాన్సర్ కణాన్ని, శరీరంలోకి వచ్చే వైరస్ని, అదే కరోనా వైరస్ కావచ్చు, అలాగే బ్యాక్టీరియా కావచ్చు, ట్యూబర్క్లోసిస్ బ్యాసిలే కావచ్చు, ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, అలాగే ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న ఆర్గన్ కూడా కావచ్చు. ఒక ఉదాహరణకు ఒక పర్సన్కి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసామనుకోండి, మన టీ సెల్స్ వెళ్ళి ఆ ట్రాన్స్ప్లాంటెడ్ కిడ్నీని రిజెక్ట్ చేస్తాయి, డిస్ట్రాయ్ చేసేస్తాయి. సో అందుకనే ఆల్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న పేషెంట్స్ అందరికీ కూడా ఇమ్యూనో సప్రెసివ్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది, సో దట్ అట్ ఈస్ రిటైన్డ్ అనమాట. సో ఈ టీ సెల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఆల్సో. ఈ టీ సెల్సే మన ఫైట్ విత్ క్యాన్సర్తో మనకి చాలా దోహదం చేస్తాయి. ఈ టీ సెల్స్ని, క్యాన్సర్ సెల్స్ ఎంత స్మార్ట్ అంటే ఆ టీ సెల్స్ని మాస్క్ చేస్తాయి లేదా బ్లాక్ చేస్తాయి. ఇమ్యూనోథెరపీ ఏంటంటే అన్మాస్కింగ్ ఆఫ్ ద టీ సెల్స్. అంటే క్యాన్సర్ కణాలు టీ సెల్స్ని బ్లాక్ చేయకుండా కాపాడుతాయి. బ్లాక్ చేయకుండా కాపాడినప్పుడు ఆ టీ సెల్స్ వెళ్ళి, ఆ కిల్లర్ సెల్స్ వెళ్ళి ఆ క్యాన్సర్ని చంపేస్తాయి. సో న్యాచురల్ వే ఆఫ్ కిల్లింగ్ ద క్యాన్సర్. ఇది ఫ్యూచర్ ఆఫ్ ఆంకాలజీ. ఆల్రెడీ అనేక రకాలైన క్యాన్సర్స్కి మెడిసిన్స్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. కాకపోతే
అవి ఇంపోర్టెడ్ మాలిక్యూల్స్. మన ఇండియా ఈజ్ ఎ సిగ్నేటరీ టు పేటెంట్స్ ట్రీటీ. మనం ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని రెస్పెక్ట్ చేయాలి కాబట్టి ఆ మెడిసిన్ని మన కంట్రీలో మ్యానుఫ్యాక్చర్ చేయలేకపోవడంతో చాలా ఎక్కువ ఖరీదుతో ఉన్నాయి ఇప్పుడు. బట్ వాళ్ళు కూడా పేషెంట్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్స్ ద్వారా వాటిని సామాన్య మానవుడికి, మిడిల్ క్లాస్ ఇండివిజువల్కి అందుబాటులోకి తేవడానికి ఆ మల్టీనేషనల్ కంపెనీస్ కూడా ప్రయత్నిస్తున్నాయి. అండ్ ఇప్పుడు చాలా వరకు అందుబాటులోకి వచ్చాయి. గత 6 monthsగా 7 monthsగా ఇవన్నీ కూడా ప్యాప్ పేషెంట్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అందుబాటులో రావడంతో ఇమ్యూనోథెరపీ కూడా మన మిడిల్ క్లాస్ ఇండివిజువల్కి అందుబాటులోకి వచ్చిందనమాట. కీమోథెరపీ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని తగ్గించడానికి అవకాశం ఏర్పడింది. ఇమ్యూనోథెరపీ ఇస్తే డాక్టర్ గారు, క్యాన్సర్ వచ్చాక ఇమ్యూనోథెరపీ ఇస్తే ఇక నెక్స్ట్ వాళ్ళకి ఏది రాకుండా ఉంటుందా? అలా ఏది కూడా గ్యారంటీ లేదు మేడం. సో ఇండియాలో ఇప్పుడు ఇమ్యూనోథెరపీ ద్వారా సిగ్నిఫికెంట్గా లైఫ్ని పొడిగించవచ్చు. ఈ రీసెర్చ్ ఈజ్ అండర్ వే, జరుగుతోంది. కొత్త మాలిక్యూల్స్ వస్తున్నాయి. మీరు అన్నట్టు ఇమ్యూనోథెరపీ ఎన్నాళ్ళు ఇవ్వాలి, ఎంతకాలం ఇవ్వాలి, క్యూర్ అయిపోతుందా? యాజ్ ఆఫ్ నౌ వీ నో దట్ ఇమ్యూనోథెరపీ ప్లేస్ ఎ మేజర్ రోల్. క్యాన్సర్ చికిత్సలో ఇమ్యూనోథెరపీ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ క్యాన్సర్ని పూర్తిగా కంట్రోల్ చేయడానికి, క్యాన్సర్ని క్యూర్ చేయడానికి కూడా మనకి ఇమ్యూనోథెరపీ ఉపయోగపడుతుంది. ఎంతవరకు 100% అనేది ఇప్పుడే ఆన్సర్ చేయలేము. అనేక రకరకాల న్యూయర్ ఇమ్యూనోథెరపీటిక్ ఏజెంట్స్ ప్రతి క్యాన్సర్కి కూడా రోజు మనకు అందుబాటులోకి వస్తున్నాయి. వాటన్నిటిని మనం వాడుకొని తద్వారా క్యాన్సర్ పేషెంట్స్కి లాంగ్ లైఫ్ ఇవ్వడానికి మనం ప్రయత్నం చేయడం జరుగుతోంది. సో డెఫినెట్గా ఇవన్నీ ఉపయోగపడబోతున్నాయి. క్యాన్సర్ని క్యూర్ చేయడంలో ఇది ఒక విప్లవాత్మకమైన మార్పు అని నేను గట్టిగా చెప్పగలను. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు రేడియేషన్ గురించి మాట్లాడుకుంటే ఎక్కడైనా ఒక లంప్ కానీ అట్లా ఉంటే అక్కడ రేడియేషన్ ఇస్తారు, అంతేనా? లోకలైజ్డ్ ట్రీట్మెంట్. సర్జరీ Hmm. తర్వాత రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది. కొన్నిసార్లు ట్యూమర్ పెద్దదిగా ఉన్నప్పుడు సర్జరీకి ముందే రేడియేషన్ ఇచ్చి ట్యూమర్ని డౌన్ సైజ్ చేసి తర్వాత ఆపరేట్ చేయడం జరుగుతుంది. అయితే నేను విన్నది ఏంటంటే చాలా మంది దగ్గర రేడియేషన్ ఎక్కడైతే ఇస్తారో క్యాన్సర్ ఉన్న దగ్గర అక్కడ కాకుండా పొరపాటున ఒక్క రేజ్ కూడా పక్కన వెళ్తే అక్కడ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని. యు సీ, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇప్పుడు హిరోషిమా, నాగసాకి, అలాగే చెర్నోబైల్ న్యూక్లియర్ డిజాస్టర్స్, అక్కడ రేడియేషన్కి ఎక్స్పోజ్ అయ్యారు. ఆటమ్ బాంబ్స్ వేసినప్పుడు, చెర్నోబైల్ న్యూక్లియర్ బ్లాస్ట్ జరిగినప్పుడు కూడా రేడియేషన్కి ఎక్స్పోజ్ అయ్యారు. మీరు అన్నట్టు వాళ్ళందరిలో కూడా క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వాళ్ళందరిలో థైరాయిడ్ క్యాన్సర్ చాలా కామన్, వెరీ కామన్. థైరాయిడ్ క్యాన్సర్ వెరీ కామన్. సో మీరు అన్నట్టు అసలు ఎంటైర్ రేడియేషన్ చికిత్స, మీరు అన్నట్టు రేడియేషన్ చికిత్స మీద మీలాగా అందరికీ అపోహలు ఉన్నాయి. మీరు మీ వ్యూవర్సు మీ వాళ్ళ అభిప్రాయాలు మీరు నాతో షేర్ చేసుకుంటున్నారు. అలా కాల్చేస్తారు క్యాన్సర్ని, శరీరాన్ని కాల్చేస్తారు, కరెంట్ షాకులు ఇచ్చేస్తారు. కలోక్యాలకి ఇప్పటికీ కూడా కరెంట్ షాకులు అని అంటారు. ఇలా 25 ఫ్రాక్షన్స్ రేడియేషన్ తీసుకోవాలని అనగానే ఏంటి 25 షాకులు ఇస్తారా అని అడుగుతారు పేషెంట్లు ఇప్పటికీ కూడా. వెరీ ట్రూ. సో రేడియేషన్ అనేది ఒక స్పెషలైజ్డ్ చికిత్స అండి. రేడియేషన్ చికిత్సలో రేడియేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్రేస్. మీరు ఎక్స్రే తీయించుకున్నారు కదా, ఎప్పుడైనా చిన్నప్పుడు ఎక్స్రే చెస్ట్ తీయించుకున్నారు కదా, అదే ఎక్స్రేస్. కాకపోతే ఇక్కడ మెగా వోల్టేజ్ ఎక్స్రేస్. మెగా వోల్టేజ్ ఎక్స్రేస్లో ఎలా అవుతుందంటే, ఇప్పుడు ఉదాహరణకి గర్భసంచి ముఖద్వార క్యాన్సర్కి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి. గర్భసంచి ముఖద్వారం ఎక్కడ ఉంటుంది? పొట్ట కింది భాగంలో ఉంటుంది. ఆ గర్భసంచి అక్కడ ఉంటుంది. దాని ముందు యూరినరీ బ్లాడర్ ఉంటుంది, ప్యూబిక్ బోన్ ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది, స్కిన్ ఉంటుంది. ఇప్పుడు రేడియేషన్ ఎలా టార్గెట్ చేయాలి అంటే, దాని ముందున్న ఆర్గన్స్ వేటి మీద కూడా రేడియేషన్ పడకుండా, స్కిన్ మీద, బ్లాడర్ మీద, బోన్ మీద పడకుండా గర్భసంచి ముఖద్వారం మీదే టార్గెట్ చేసే రేడియేషన్ టెక్నాలజీని మనం వాడుతున్నాం. వీటినే లీనియర్ యాక్సలరేటర్స్ అంటారు, అంటే రేడియేషన్ చికిత్సా పరికరాలు. ఈ రేడియేషన్ చికిత్సా పరికరాల్లో అనేక రకాలైన నూతన చికిత్సా పద్ధతులు ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చాయి. వాటి ద్వారా రేడియేషన్ని చాలా ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్గా చేయగలుగుతున్నాం. ఇందులో ముఖ్యమైనది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ లీనియర్ యాక్సలరేటర్, అంటే కృత్రిమ మేధస్సుతో పనిచేసే రేడియేషన్ చికిత్సా పరికరాలు. ఈ కృత్రిమ మేధస్సుతో పనిచేసే రేడియేషన్ చికిత్సా పరికరాలను వాడినప్పుడు చాలా ప్రిసైజ్గా డోస్ డెలివరీ చేయగలుగుతున్నాం. ఉదాహరణకి గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ కామనెస్ట్ క్యాన్సర్ ఇన్ సౌత్ ఇండియా, ఎస్పెషల్లీ మన తెలుగు ప్రజల్లో చాలా కామన్. సో ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ ఇచ్చినప్పుడు మనం అనుకున్నట్టు గర్భసంచి ముఖద్వారం ముందున్న బ్లాడర్ మీద రేడియేషన్ పడకూడదు. యూరినరీ బ్లాడర్ అంటే మూత్రాశయం. అలాగే గర్భసంచి వెనకాల ఉన్న మలద్వారం మీద కూడా రేడియేషన్ పడకూడదు. అలా ప్లాన్ చేయాలి మనం. అలా ప్లాన్ చేసాం. రేడియేషన్ ఆంకాలజిస్ట్ ప్లాన్ చేశారు, రేడియేషన్ ఇచ్చేశారు. 4 రోజులు రేడియేషన్ ఇచ్చారు. 5వ రోజు ఏమైంది? పేషెంట్కి కాన్స్టిపేషన్ వచ్చింది. మోషన్ పాస్ చేయలేదు. ఎవరైనా పాస్ చేయవచ్చు కదండి, ఆ వయసులో ఎవరికైనా మోషన్ పాస్ చేయలేదు.
మోషన్ పాస్ చేయకుండా రేడియేషన్ చికిత్సకు వచ్చేసారు. వచ్చినప్పుడు ఏమైంది, మలద్వారం కొంచెం ఉబ్బింది, అంతే కదా. మోషన్ అక్కడ ఉంటే ఏమవుతుంది, మలద్వారం ఇలా ఉన్న మలద్వారం ఇలా లావ్ అవుతుంది. లావ్ అయినప్పుడు దాని ముందున్న గర్భసంచి ముఖద్వారం ఒక 2 లేక 3 మిల్లీమీటర్లు ముందుకు జరిగింది. మరి రేడియేషన్ ఏమో ఇంతకు ముందున్న లొకేషన్కి ఇస్తున్నాము. అప్పుడు ఏమవుతుంది, పార్ట్ ఆఫ్ ద మలద్వారం మీద రేడియేషన్ పడుతుంది, పార్ట్ ఆఫ్ ద గర్భసంచి ముఖద్వారం మీద రేడియేషన్ ఎస్కేప్ అవుతుంది. సో అప్పుడు రేడియేషన్ మరి మీరు అన్నట్టు రెక్టం మీద పెడితే రెక్టల్ కాంప్లికేషన్స్ వస్తాయి కదా. సో దీన్ని అవాయిడ్ చేయడానికి కృత్రిమ మేధస్సుతో కూడిన రేడియేషన్ చికిత్సా పరికరం ఉపయోగపడుతుంది. ఈ రేడియేషన్ చికిత్సా పరికరం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్ చేసే రేడియేషన్ చికిత్సా పరికరంలో ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సిటీ స్కాన్. అంటే దాంట్లోనే, ఆ మెషిన్లోనే, రేడియేషన్ డెలివరీ పరికరంలోనే ఒక సిటీ స్కాన్ ఉంటుంది. సిటీ స్కాన్ ఏం చేస్తుంది, చూస్తుంది రేడియేషన్ ఇచ్చే ముందు గర్భసంచి ముఖద్వారం ఎక్కడుంది, మలద్వారం ఎక్కడుంది, మూత్రాశయం ఎక్కడుంది, మనం ప్లాన్ చేసినప్పుడు ఎలా అయితే ఉన్నాయో అలా ఉన్నాయా లేవా చూస్తుంది. ఏదైనా మారిందనుకోండి వెంటనే పట్టేస్తుంది, ఆలోచిస్తుంది. ఎందుకంటే దానికి కృత్రిమ మేధస్సు ఉంది. మన హ్యూమన్ బ్రెయిన్ కన్నా 20,000 టైమ్స్ పవర్ఫుల్. కృత్రిమ మేధస్సుతో ఆలోచిస్తుంది. ఆలోచించి ఈ కొత్త లొకేషన్కి అడాప్ట్ చేసుకుంటుంది. ఎస్, ఇది మారింది, 3 మిల్లీమీటర్ల ముందుకు జరిగింది, దీన్ని మనం టార్గెట్ చేయాలి. కొత్త లొకేషన్కి అడాప్ట్ చేసుకుని రీప్లాన్ చేస్తుంది రేడియేషన్ని. చేసి అప్పటికప్పుడు అంతా కూడా 3 నిమిషాల్లో రేడియేషన్ ఇచ్చేస్తుంది. అదే హ్యూమన్ బ్రెయిన్ ఆ పని చేయాలి అంటే 2 రోజులు పడుతుంది. మళ్ళీ స్కాన్ చేయాలి, మళ్ళీ చేసుకోవాలి, మళ్ళీ ప్లానింగ్ చేసుకోవాలి. మన బ్రెయిన్కి ఎవరి బ్రెయిన్ అయినా ఒకటే కదండి, 2 రోజులు పడుతుంది. ఇది 3 నిమిషాల్లో చేసేస్తుంది. ఉదాహరణకు ఒకరోజు ఒక పేషెంట్, ఇదే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ పేషెంట్, యూరిన్ పాస్ చేయాలనుకున్నారు. వెంటనే టెక్నీషియన్, మేడం మీ టర్న్ వచ్చింది రండి అన్నారు. రండి అనగానే లోపలికి వచ్చేసారు. బ్లాడర్ సైజ్ పెద్దగా ఉంది, సర్విక్స్ని కొంచెం వెనక్కి జరిపింది. ఈ పరికరం దాన్ని ఐడెంటిఫై చేసి ఆ కొత్త లొకేషన్కి ట్రీట్మెంట్ ఇస్తుంది. అలాగే ఇంకేదైనా ట్యూమర్, బ్రెయిన్ ట్యూమర్ ఉదాహరణకి, ట్యూమర్కి రేడియేషన్ స్టార్ట్ చేసాం. 5 సెంటీమీటర్ల ట్యూమర్, రేడియేషన్ ఇస్తున్నాం. 11 రోజుల తర్వాత ట్యూమర్ సైజ్ తగ్గిపోయింది. 5 సెంటీమీటర్ల 4.1 సెంటీమీటర్కి వచ్చేసింది. మరి అప్పుడు అదే డోస్ రేడియేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, అదే ప్లాన్కి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఈ మెషిన్ చూస్తుంది, ఓ ట్యూమర్ సైజ్ తగ్గింది, ఎస్ మనం డోస్ మాడిఫై చేయాలి, ప్లానింగ్ మార్చాలి. కొత్త ట్యూమర్ సైజుకి రేడియేషన్ ప్లాన్ చేసి 3 నిమిషాల్లో డెలివరీ చేసేస్తుంది. అది కృత్రిమ మేధస్సుతో కూడిన రేడియేషన్ చికిత్సా పరికరం. అద్భుతం అండి. ఫస్ట్ టైం ఇండియాలో మన ఒమేగా హాస్పిటల్లోనే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సైబర్ నైఫ్. నైఫ్ అంటే కత్తి అనుకునేరు, కాదు, కత్తి లాంటి కత్తి, బట్ కత్తి కాని కత్తి. ఒక తెలుగు జర్నలిస్టు చక్కగా డిస్క్రైబ్ చేశారు. కత్తి లాంటి కత్తి, బట్ కత్తి కాని కత్తి. అంటే కత్తి ఎంత ప్రిసైజ్గా కట్ చేస్తుందో అది కూడా అలానే కట్ చేస్తుంది, కానీ కత్తి కాదు. రేడియేషన్ అది కూడా చాలా పెన్సిల్ బీమ్ రేడియేషన్, ప్రెసిషన్ రేడియేషన్. మీరు మన మధ్య ఇజ్రాయెల్, ఇరాన్ వారు ఫాలో అవుతున్నారా? వీళ్ళు ఇరాన్ వాళ్ళు ఒక బెలాస్టిక్ మిసైల్స్ ప్రయోగించారు టార్గెటెడ్ లొకేషన్ మీద. కరెక్ట్గా వాళ్ళు 2-3 వేల కిలోమీటర్ల రేంజ్ నుంచి ఇజ్రాయెల్లో ప్రైమ్ మినిస్టర్ గారు బంగ్లాకి వేయాలంటే వేసేయగలరు. ఇదే టెక్నాలజీ, ఈ సైబర్ నైఫ్ క్యాన్సర్ కణాలని టార్గెట్ చేయడానికి ఉపయోగిస్తుంది. దీన్నే సైబర్ నైఫ్ అంటారు. బ్రెయిన్లో ఉన్న అతి చిన్న ట్యూమర్, పిట్యూటరీ గ్లాండ్లో ఉన్న చిన్న ట్యూమర్, పక్కన ఉన్న నార్మల్ బ్రెయిన్ మీద ఎటువంటి రేడియేషన్ డోస్ పడకుండా ఇవ్వగలిగే ఏకైక పరికరం సైబర్ నైఫ్. నెక్లో ఉన్న చిన్న ఒక ట్యూమర్, ఎనీ ట్యూమర్, దాన్ని చాలా ప్రిసైజ్గా, రికరెంట్ ట్యూమర్ ఇన్ ద పెరోటిడ్ కావచ్చు, పారాగాంగ్లియమా కావచ్చు, థైరాయిడ్ బెడ్లో ఉన్న చిన్న నాడ్యూల్ కావచ్చు, ఎక్కడన్నా ఉండనివ్వండి, ప్రాస్టేట్ ట్యూమర్ కానివ్వండి, ప్యాంక్రియాటిక్ ట్యూమర్ కానివ్వండి, ప్రిసిషన్తో అదే ట్యూమర్ మీదే రేడియేషన్ డోస్ పడేటట్టు పక్కన ఉన్న నార్మల్ కంచెం మీద, జనం మీద ఎటువంటి రేడియేషన్ పడకుండా ఇచ్చే ఏకైక పరికరం సైబర్ నైఫ్. మనం హైదరాబాద్లో ఫస్ట్ టైం బంజారా హిల్స్లో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ కొత్త రేడియేషన్ చికిత్సా పరికరాల ద్వారా మనము రేడియేషన్ని చాలా ప్రిసైజ్గా టార్గెట్ చేస్తూ పక్కన ఉన్న నార్మల్ కణజాల మీద ఎటువంటి రేడియేషన్ డోస్ పడకుండా చేయగలుగుతున్నాం. సో దట్ సైడ్ ఎఫెక్ట్స్ని పూర్తిగా మినిమైజ్ చేయగలుగుతాం. మరి పెయిన్ డాక్టర్ గారు, పెయిన్ అస్సలు ఏమీ తెలియదండి. చాలాసార్లు పేషెంట్కి చెప్తాను, మీరు వస్తారు, పడుకుంటారు, అయిపోయింది. మీరు ఎక్స్రే తీసేటప్పుడు మీకు ఏమైనా పెయిన్ వచ్చిందా? లేదు. అయిపోయింది రండి మేడం అని మీకు చెప్తే తప్ప అయిపోయిందో లేదో ఎక్స్రే తీసారో కూడా మీకు తెలియదు. ఎవరో 2 సౌండ్స్ వస్తాయి, రండి మేడం అంటారు, మీరు వెళ్ళిపోతారు. ఇది కూడా అంతే. పేషెంట్ పడుకుంటారు, రేడియేషన్ ఇచ్చేస్తారు,
రండి మేడం అయిపోయిందని చెప్పే వరకు ఓహో ఇచ్చారా థ్యాంక్ యూ వెరీ మచ్ అని లేసి వస్తారు. ఎస్. అది టెక్నాలజీ. ఇంకొక ఇంట్రెస్టింగ్ టెక్నాలజీ వచ్చిందండి, సర్ఫేస్ గైడెడ్ సిస్టమ్. అంటే రేడియేషన్ ఇస్తున్నప్పుడు కొంచెం ఈ ఫింగర్ ఇది బాడీ అనుకోండి, ఇట్లా 1 మిల్లీమీటర్ కదిలినా, మిల్లీమీటర్ కాదు 1/10 ఆఫ్ మిల్లీమీటర్ కదిలినా ఆ చికిత్సా పరికరం పనిచేయడం ఆగిపోతుంది. తద్వారా కదిలినప్పుడు దాని మీద రేడియేషన్ లొకేషన్ మారచ్చు కదండి, అది కూడా ఆపేస్తుంది. అలాగే మీరు నన్ను అబ్జర్వ్ చేయండి, నా చెస్ట్ని లేదా పొట్టను అబ్జర్వ్ చేయండి. ఇలా గాలి పీల్చినప్పుడు పొట్టలో ఉన్న ఆర్గన్స్ కదులుతాయి కదా, ఆ రెస్పిరేటరీ మూమెంట్స్ కూడా పరిగణలోకి తీసుకొని ఆ ట్రీట్మెంట్ ప్రిసైజ్గా ట్యూమర్ని టార్గెట్ చేసే టెక్నాలజీ ఇప్పుడు వచ్చేసిందండి. అద్భుతం డాక్టర్. తద్వారా పక్కన ఉన్న నార్మల్ కణజాలం మీద ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాం. దేవుళ్ళు అంటారు వైద్యుల్ని, మామూలు విషయం కాదు. సైంటిస్టులు అక్కడెక్కడో కూర్చొని కనిపెట్టడం, దాన్ని మనం వాడుకోవడానికి మనకు అందజేయటం, మనమేమి డెవలప్ చేయలేదు. ఇవన్నీ కూడా సైంటిస్టులు ఎక్కడెక్కడో కూర్చొని వెనకాల ల్యాబొరేటరీలో కూర్చొని సైంటిస్ట్ డెవలప్ చేస్తున్నారు. దురదృష్టవశాత్తు వాళ్ళకి ఎవరికి రికగ్నిషన్ లేదు. డాక్టర్ గారు మీరు అన్నట్లు అత్యద్భుతమైన పరికరాలు సైంటిస్టులు కనిపెట్టారు, మీరు ఇక్కడ ఇండియాలో తీసుకొస్తారు. సో అది కాస్ట్లీ అనుకోండి, వేరే దేశం నుంచి తెచ్చినా అది కాస్ట్లీయే కదా మరి. మోర్ దెన్ కాస్ట్ మేడం. మీరు ఒకటి తెలుసుకోవాలండి, పరికరాలు మీరు అన్నట్టు చాలా ఎక్స్పెన్సివ్. ఈ ఈథోస్ అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ లీనియర్ యాక్సిలరేటర్ $4 million. $4 million తెచ్చుకోవచ్చు, కానీ దాని మీద 38% కస్టమ్స్ అండి. ఆ పరికరం ఇండియాలో అందుబాటులో లేదు, ఆ పరికరాలు తయారు చేసే టెక్నాలజీ మన ఇండియాలో లేదు. మన పేషెంట్స్కి అందుబాటులోకి తీసుకురావాలంటే మన గవర్నమెంట్ విధించే సెస్ 38%. అంటే ₹100 పెట్టి పరికరం కొంటే ₹38 కట్టేయాలి గవర్నమెంట్కి. అంటే ఎంత ఎక్స్పెన్సివ్ అవుతుందో ఆలోచించాలి. మెడికల్ వాటి గురించి ఆలోచించాలి కదా. నేను ఫైనాన్స్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఫైనాన్స్ మినిస్టర్ గారు బడ్జెట్ అయిపోయిన తర్వాత ప్రతి కంట్రీలో ఉన్న మేజర్ సిటీస్ని విజిట్ చేస్తారు. 3 years బ్యాక్ విజిట్ చేసినప్పుడు నాకు అవకాశం కలిగింది. ఒక 100 మందిని పిలిచారు మీటింగ్కి. ఒక ప్రశ్న అడిగే అవకాశం నాకు కలిగింది. అప్పుడే ట్యాక్స్ ఎక్కువ చేశారు, 27, 37 చేశారు. ఆ 37 చేసింది అడిగాను, మేడం ఇలా ఇంక్రీజ్ చేశారు మీరు, అందరూ హెల్త్ సెక్రటరీ, క్యాబినెట్ సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ అందరూ కూర్చుని ఉన్నారు, మధ్యలో ఫైనాన్స్ మినిస్టర్ గారు కూర్చున్నారు. అన్ని క్వశ్చన్లు సెక్రటరీలు ఆన్సర్ చేస్తూ ఉన్నారు, నా క్వశ్చన్ వారే ఆన్సర్ చేశారు. ఇలా చేయటం జరిగింది, ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇంక్రీజ్ చేయడం వల్ల మరి సామాన్య మానవుడి మీద కదా భారం పడేది. మీరేమైనా హాస్పిటల్ వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని చేస్తారా ఏంటి? ప్రజల మీదే కదా భారం పడేది. పైగా మీరు స్కీమ్ పేషెంట్స్ అవి కూడా చేయమంటున్నారు, ఆరోగ్యశ్రీలు, ఆయుష్మాన్లు అని అడిగాను. అడిగినప్పుడు వారంతా ఏంటంటే నో దిస్ ఈజ్ నాట్ అప్లికబుల్ ఫర్ ఆల్, ఓన్లీ ఇండియాలో తయారు చేసే మెషిన్స్కి మాత్రమే అని కూడా వారు చెప్పడం జరిగింది. కానీ అది ఫాలో చేయటం లేదు. అన్నిటి మీద కూడా సెస్ విధిస్తున్నారు. కస్టమ్స్ 37% ఖచ్చితంగా ముక్కుపిండి వసూలు చేస్తున్నారు మన కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మరి వైద్యం కాస్ట్లీ ఏంటంటే కాస్ట్లీ అయింది అనుకోకుండా ఎక్విప్మెంట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ మేడం. రోజు అందరూ అడుగుతుంటారు, మెడిసిన్స్ ఆర్ ఎక్స్పెన్సివ్, పేటెంటెడ్ మాలిక్యూల్స్ అవన్నీ ప్రొహిబిటివ్లీ ఎక్స్పెన్సివ్, అన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్ మేడం. ఎక్విప్మెంట్ అంతా కూడా ఎక్స్పెన్సివే. యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఉంటుంది కదండి కంపెనీతో, సైబర్ నైఫ్కి, దాని మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ $2 కోట్ల. ఈథోస్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ $500,000. అంటే ఇవి చాలా ఎక్స్పెన్సివ్ మేడం. సున్నితమైన పరికరాలు, ఎటువంటి ఎలక్ట్రిసిటీ ఫ్లక్చుయేషన్ ఉండకూడదు. ఎయిర్ కండిషన్లో 0.1 degree తేడా వచ్చినా ఆ పరికరం పాడైపోతుంది. హ్యూమిడిటీ ఎక్కువైపోయినా కూడా ఆ పరికరం పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది. ఇప్పుడు విశాఖపట్నం లాంటి ఏరియాలో ఇలాంటి ఎక్విప్మెంట్ పెట్టామనుకోండి, ఏదో తుఫాన్ వచ్చినప్పుడు హ్యూమిడిటీ పెరిగింది అనుకోండి, టక్కున డ్యామేజ్ అయిపోతాయి. అనేక రకాలుగా వాటిని మనం కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. రౌండ్ ద క్లాక్ ఒక డ్రాప్ వాటర్ లోపలికి వెళ్ళినా, ఒక్క ఎలుక లోపలికి వెళ్ళినా కూడా అవన్నీ డ్యామేజ్ అయిపోతాయి. మన ఇండియాలో వైద్యం కాస్ట్లీ, కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్తే అబౌట్ జేబులు గుళ్ళు అవుతాయి అంటారు. అంటే మరి ఇంత కాస్ట్లీ వైద్యం అనేది అక్కడ అందుతుంది. వాళ్ళు తెచ్చుకునే మందులు అలాగే ఉన్నాయి, వాళ్ళు తెచ్చుకునే పరికరాలు అలాగే ఉన్నాయి, ట్రీట్మెంట్ కూడా అలాగే ఉంది. ఎస్, దీని గురించి గవర్నమెంట్ ఖచ్చితంగా ఆలోచించాలి డాక్టర్ గారు, ప్రజల ప్రాణాలు కదా. ఎస్, అయితే డాక్టర్ గారు జనరల్గా మనం అపోహల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము, ఈ ట్రీట్మెంట్స్ అపోహల గురించి ఇప్పుడు వింటూ ఉంటాం. కత్తి పెట్టారు క్యాన్సర్కి, కత్తితోని కట్ చేశారు, అమ్మో ఇంకంతే, కత్తి పెట్టకముందే బాగున్నారు, పెట్టాక ఇలా అయిపోయింది అని అంటూ ఉంటారు. అంటే ఒక సర్జరీ చేస్తే అంత డేంజరా? లేదు మేడం, కత్తి పెడితే క్యాన్సర్ పెరిగిపోతుంది అనేది ఒక అపోహ మాత్రమే. కత్తి తప్ప వేరే ఇంకో వైద్యమే లేదండి. క్యాన్సర్ని మీరు ఎర్లీగా గుర్తించినట్టయితే, అంటే ముందు స్టేజ్లో గుర్తించినట్టయితే, స్కాల్ప్ మీద ఉన్న ట్యూమర్ కానివ్వండి, బ్రెయిన్లో ఉన్న ట్యూమర్ కానివ్వండి, సైనస్లో వచ్చిన ట్యూమర్ కానివ్వండి, ఓరల్ క్యావిటీ,
స్వరపేటిక, ఊపిరితిత్తులు, స్టమక్, పెద్ద పేగులు, చిన్న పేగు, ప్యాంక్రియాస్, లివరు, గర్భసంచి, బ్లాడరు, కిడ్నీ, అన్ని చోట్ల కూడా సాఫ్ట్ టిష్యూ ట్యూమర్స్, కాళ్ళలోను, చేతుల్లోను, ఏ ట్యూమర్కైనా క్యూర్ అవ్వాలంటే ఒకే ఒక చికిత్స, శస్త్రచికిత్స. సర్జరీ ద్వారానే క్యూర్ అవుతుంది తప్ప ఇంకా ఏ ఇతర చికిత్స వలన కూడా క్యూర్ అయ్యే అవకాశమే లేదు. క్యాన్సర్ని ముందుగా గుర్తిస్తే సర్జరీ చేయడం ద్వారా క్యూర్ అవుతుంది. పూర్వకాలంలో క్యాన్సర్ యొక్క బయాలజీ తెలియనప్పుడు, దాని మీద అవగాహన లేనప్పుడు, క్యాన్సర్ సెల్స్ క్యాన్సర్ నుంచి రక్తనాళాల ద్వారా, లింఫ్ నాళాల ద్వారా శరీరంలో ఇతర భాగాలకు పాకిపోతాయి. మనం కట్ చేయకముందే అవి పాకిపోతాయి. వాటిని కూడా మనం తర్వాత జాగ్రత్త పడి వాటిని కూడా డిస్ట్రాయ్ చేయడానికి ఇతరత్ర చికిత్సలు చేయవలసి ఉంటుందనే అవగాహన లేనప్పుడు ఈ క్యాన్సర్ చికిత్స తర్వాత ఆ లింఫ్ నోడ్స్లోనో ఇతర భాగాల్లోనో క్యాన్సర్ వచ్చేది. అప్పుడు అనుకునేవారు, ఎస్, కత్తి పెట్టకముందు ఇలా ఉండింది, కత్తి పెట్టినాక ఇక్కడ వచ్చేసింది కాబట్టి, కత్తి పెట్టి కట్ చేశారు కాబట్టి క్యాన్సర్ పెరిగిపోయిందని ఒక అపోహ కలిగింది. ఇప్పుడు మనందరికీ క్యాన్సర్ బయాలజీ మీద పూర్తి అవగాహన ఉంది. క్యాన్సర్ కణాలు క్యాన్సర్ పుట్టిన చోట నుంచి శరీరంలో ఇతర భాగాలకి, ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సర్, బ్రెస్ట్లోంచి చంకలో ఉన్న గ్లాండ్స్కి పాకుతాయి. అలాగే రక్తనాళాల ద్వారా శరీరంలో ఇతర భాగాలకు పాకుతాయి. క్యాన్సర్కి సర్జరీ చేసే ముందే పర్ఫెక్ట్గా స్టేజింగ్, డిజిటల్ PET-MR, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ డిజిటల్ PET-MR ద్వారా స్టేజింగ్ చేసుకొని ఏ స్టేజ్లో ఉందో తెలుసుకొని అర్లీ స్టేజ్లో సర్జరీ చేయటం. సర్జరీ తర్వాత పోస్ట్ ఆపరేటివ్ పెథాలజీ రిపోర్ట్ని బట్టి టీమ్ వర్క్, మెడికల్ ఆంకాలజిస్టు, రేడియేషన్ ఆంకాలజిస్టు, పెథాలజిస్ట్ అందరూ కూర్చొని దాన్ని ఫర్దర్గా ఇతర భాగాల్లో పాకే అవకాశాలు ఉన్నట్టయితే వాటిని డిస్ట్రాయ్ చేయడానికి అడ్జువెంట్ కీమోథెరపీలు, రేడియోథెరపీలు ఇవ్వడం ద్వారా క్యాన్సర్ని క్యూర్ చేయవచ్చు. సో సర్జరీ ఒక్కటే క్యాన్సర్కి చికిత్స. సర్జరీ చేసే స్టేజ్ దాటిపోయినట్టయితే ఇతరత్ర కీమోథెరపీ, రేడియోథెరపీ ఇచ్చి దాన్ని డౌన్ సైజ్ చేసి తర్వాత ఆపరేషన్ చేయడం జరుగుతుంది. కొన్ని రకాల క్యాన్సర్స్, ఉదాహరణకి బ్లడ్ క్యాన్సర్, లుకీమియా, లింఫోమాస్లో బ్లడ్ని కట్ చేయలేం కదా, బ్లడ్ బాడీ అంతా ఉంటుంది కదా, వాటికి కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీల ద్వారా క్యూర్ చేయడం జరుగుతుంది. సో కత్తి తప్ప వేరే మార్గమే లేదు. ఇది అపోహ మాత్రమే. నిజం ఏంటంటే శస్త్రచికిత్స చేసే టైం కనుక ఆ టైంలో కనుక వచ్చినట్టయితే, ముందుగా గుర్తించినట్టయితే ఖచ్చితంగా క్యాన్సర్ని క్యూర్ చేయవచ్చు. క్యూర్ చేయడానికి మంచి అవకాశం ఉంది. అయితే డాక్టర్ గారు, ఈ బ్లడ్ క్యాన్సర్ అనేది పూర్తిగా ట్రీటబులేనా? ఎస్, చాలా వరకు పిల్లల్లో వచ్చే బ్లడ్ క్యాన్సర్స్ అన్నీ కూడా పూర్తిగా క్యూర్ అవుతాయండి. పెద్దవాళ్ళలో వచ్చే బ్లడ్ క్యాన్సర్స్ కొంచెం తక్కువ. అందులో కూడా రకరకాల టైప్స్ ఉన్నాయి. కొన్ని రకాలు క్యూర్ అవుతాయి. అక్యూట్ మైలాయిడ్ ల్యూకేమియా అంటే క్యూర్ అయ్యే అవకాశాలు బాగా తక్కువగా ఉంటాయి. వచ్చిన ట్యూమర్ టైప్ని బట్టి ఆధారపడి ఉంటుంది. పిల్లల్లో వచ్చే బ్లడ్ క్యాన్సర్స్ చాలా వరకు క్యూర్ అవుతాయండి. డ్రమాటిక్ రిజల్ట్స్ ఉంటాయి. మనకు కూడా గ్రాటిఫైయింగ్గా ఉంటుంది. పిల్లవాడు పెరిగి పెద్దవాడై పెద్ద ఆఫీసర్ ఏదో అయితే జీవితాంతం మనం గుర్తుపెట్టుకుంటారు. నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు వాళ్ళు. ఎస్, చక్కగా వాళ్ళు చాలా బాగా విత్స్టాండ్ కూడా చేస్తారండి కీమోథెరపీని. వాళ్ళు మోస్ట్లీ కీమోథెరపీ ఉంటుంది ఆ బ్లడ్ క్యాన్సర్స్ అన్నిటికీ కూడా. పిల్లలు చాలా బాగా, అసలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు వాళ్ళకి. వాళ్ళకుండే ఇమ్యూనిటీ, వాళ్ళకుండే రికవరీ పవరు, రీజనరేటివ్ కెపాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఒక్క పిల్లాడైనా కరోనాతో చచ్చిపోవడం చూసారా? లేదు, లక్షల మంది, కోట్ల మంది చనిపోయారు. కానీ పిల్లల్లో ఉండే ఇమ్యూనిటీ బాగుంటుంది. చక్కగా చదువుకుంటుంటారు. నాకు రోజు రౌండ్స్కి వెళ్ళినప్పుడు చాలా ముచ్చటగా ఉంటుంది. ఒకడు ఫార్మకాలజీ బుక్ చదువుకుంటాడు, మెడికల్ డాక్టరు. ఒకతను 10th క్లాస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటాడు. చాలా ముచ్చటగా ఉంటుంది. పిల్లలు ఎంతో డెడికేటెడ్గా ట్రీట్మెంట్ తీసుకుంటూ చదువుకుంటూ పెద్దవాళ్ళైన వాళ్ళని చాలామందిని చూశాను. చాలా గ్రాటిఫైయింగ్ రిజల్ట్స్. వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు, డాక్టర్లు అవుతారు, యాక్టర్లు అవుతారు. లీజా రే, ఆ అమ్మాయికి ఆ టకర్దంగా సినిమా తర్వాత బ్లడ్ క్యాన్సర్ వచ్చింది, మల్టిపుల్ మైలోమా. వారు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయించుకుని ఇప్పటికి కూడా చక్కగా యాక్ట్ చేస్తున్నారు. మనీషా కొయిరాలా గారు స్టేజ్ 3 ఓవేరియన్ క్యాన్సర్ని బీట్ చేసి చక్కగా అందరి ముందు యాక్ట్ చేస్తున్నారు. యువరాజ్ సింగ్ గారు చక్కగా కీమోథెరపీ తీసుకుని, ఒక వరల్డ్ కప్ తర్వాత ఆయనకి క్యాన్సర్ ఉందని తెలుసుకున్నారు, కీమోథెరపీ తీసుకున్నారు, క్యూర్ అయిపోయింది. నెక్స్ట్ వరల్డ్ కప్లో ఇండియాకి వరల్డ్ కప్ గెలిపడంలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు. చాలా అపోహ, అంటే జనరల్గా అపోహలు ట్రీట్మెంట్ మీదే కాదు, చాలా అపోహలు ఎందుకు వస్తాయి, వస్తే తగ్గవా అని. అసలు వస్తే తగ్గదు, సో కొన్నాళ్ళ వరకు, ఒక 10 ఏళ్ల వరకు తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది అనేది ఉంది డాక్టర్ గారు. చాలా మందిలో అపోహ ఉంది. మీరు అనేది కరెక్ట్. క్యాన్సర్ తిరిగి రావచ్చు. అందుకే క్యాన్సర్ పేషెంట్స్ అందరికీ రెగ్యులర్గా చెకప్ చేసుకుంటుండాలి. ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంటో ఫాలోఅప్ కూడా అంతే ఇంపార్టెంట్. ఫాలోఅప్ చేసుకోవడం ద్వారా క్యాన్సర్ రావడాన్ని ముందుగా పసిగట్టవచ్చు. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఫాలోఅప్కి ఎందుకు వెళ్ళటం, బాగానే ఉన్నాను కదా, ఎందుకు మళ్ళీ ఫాలోఅప్కి వెళ్ళటం. ఊరికే టెస్టులు చేస్తుంటారు, ఎక్స్రేలు తీస్తుంటారు, సిటీ స్కాన్లు చేస్తారు, పెట్ స్కాన్లు చేస్తారు. వాటి వల్ల మళ్ళీ రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుందంట, మీరు అన్నట్టు వాటి వల్ల క్యాన్సర్ వస్తుందంట కదా అనుకుంటూ ఉంటారు. అది పూర్తిగా అపోహ మాత్రమే. ఫాలోఅప్కి వెళ్ళాలి.
ఏమి సిమ్టమ్స్ లేనప్పుడే వెళ్ళి ఫాలోఅప్ చేసుకొని టెస్టులు చేసుకొని క్యాన్సర్ తిరిగి రాలేదు అని గమనించుకోవాలి. తిరిగి రాకుండా ఉంటే అదృష్టవంతులు, తిరిగి రావడాన్ని ముందుగా పట్టుకుంటే మళ్ళీ క్యూర్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇంతకుముందు నేను అడిగినట్లుగా డాక్టర్ గారు, క్యాన్సర్ ఉందేమో అని చెప్పుకోవడానికి, క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి, తీసుకుంటున్నాము జుట్టు రాలిపోతుంది, ఈ విషయం బయటికి తెలియకుండా ఉండాలి అనేది ఎందుకు హైడ్ చేస్తారంటే, క్యాన్సర్ అనేది ఇప్పుడు ఒకరికి ఉంటే ఇంకొకరికి వస్తుంది అని అనుకుంటారు. నిజమేనా డాక్టర్ గారు? ట్రూ, మీరు అనేది చాలా కరెక్ట్. చాలా మంది అడుగుతుంటారు ఫోన్ చేసి, నేను ఈ పలానా మా అబ్బాయి ఇంకో అమ్మాయిని పెళ్లి అనుకుంటున్నారు, వాళ్ళ నాన్నగారికి బ్లడ్ క్యాన్సర్ ఉంది, మరి ఈ అమ్మాయి కూడా వస్తుందా అని అడుగుతుంటారు. క్యాన్సర్ వంశపారంపర్యమైన జబ్బు కానే కాదు. కొన్ని రకాల క్యాన్సర్లు, వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన కొన్ని క్యాన్సర్లు, బ్రెస్ట్ క్యాన్సరు, ఒవేరియన్ క్యాన్సరు, కోలన్ క్యాన్సరు, థైరాయిడ్ క్యాన్సరు, ప్యాంక్రియాస్, ప్రాస్టేట్, ఈ క్యాన్సర్లు మాత్రం దగ్గర ఫ్యామిలీ మెంబర్స్కి ఉన్నట్టయితే, ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్కి ఉన్నట్టయితే, వారిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు సాధారణ ప్రజానీకం కన్నా కొంచెం ఎక్కువ. అంతే తప్ప క్యాన్సర్ వంశపారంపర్యమైన జబ్బు కానే కాదు. ఇంకా టచ్ చేస్తే, ఇంకెళ్ళి షేర్ చేసుకుంటే అట్లా కూడా వస్తుంది అనుకుంటా డాక్టర్? నో, ఇది అంటువ్యాధి కాదు. అంటువ్యాధి అయితే మేమందరం బతుకున్నాం కదండి. అంటువ్యాధి కాదు ఇది. క్యాన్సర్ తల్లిదండ్రుల దగ్గర నుంచి వాళ్ళు అంటుకుంటే పిల్లల్ని ముద్దు పెట్టుకోవడం వల్ల, మనవరాళ్ళు ముద్దు పెట్టుకోవటం వలన, లేకపోతే వాళ్ళ యొక్క టవలు బెడ్షీట్ వాడటం వలన, ఈ పిల్లాడు వెళ్ళి వాళ్ళ దగ్గర పడుకోవటం వలన, రేడియేషన్ ఇచ్చిన తర్వాత ఆ పిల్లాడికి ఏమైనా రేడియేషన్ వచ్చేస్తాయని భయపడుతుంటారు. ప్రెగ్నెంట్ లేడీస్ ఇంట్లో ఉన్నారు, వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ కలుగుతుందా? ఇప్పుడు ఈవిడికి రేడియేషన్ ఇస్తే ఇంట్లో ఉన్న కూతురు గారు ప్రెగ్నెంట్, మరి ఆవిడకి ఏమైనా ఎఫెక్ట్ కలుగుతుందా? ఇవన్నీ అడుగుతుంటారు. ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. వాళ్ళ పిల్లల వలన, వాళ్ళకి కూడా వీరి వలన ఎటువంటి హాని లేదు. కానీ వీరికి కొంచెం తక్కువ ఇమ్యూనిటీ ఉండటంతో ఆ పిల్లలకి ఏమైనా కోల్డ్ ఉంటే వీరికి అంటుకుంటారు తప్ప వీరి వలన ఎవరికి హాని లేదు. ఆ పిల్లల వలన వీరికి హాని. అంతే తప్ప ప్రెగ్నెంట్ లేడీకి వాళ్ళ అందరితో మామూలుగా ఉండొచ్చు, వారితో పాటు కలిపి భోజనం చేయొచ్చు, వారి ప్లేట్లో వారి పిల్లలు తినొచ్చు, మనవరాల్లో ముద్దు వస్తారు కాబట్టి ముద్దు పెట్టుకోవచ్చు, ఎటువంటి హాని కూడా లేదు. అయితే డాక్టర్ గారు, ఇది పూర్తిగా జెనెటిక్ మ్యూటేషన్ లేదంటే హెరిడిటీ, కొన్ని రకాల క్యాన్సర్స్ మాత్రం అట్లా వచ్చే ఛాన్స్ ఉంటుంది, అంతేకాని పర్టికులర్గా ఇట్లా వస్తుంది అనేది లేదు. ఈ కొన్ని జెనెటిక్ మ్యూటేషన్ వల్ల వచ్చే క్యాన్సర్స్ కొన్ని ఫ్యామిలీస్లో రన్ అవుతుంటాయి. మిస్ ఆంజెలినా జోలీ, ఫేమస్ హాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్, వారి తల్లిగారికి ట్రిపుల్-నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అని బట్టి వారికి ముందుగా బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారు. BRCA1, BRCA2 మ్యూటేషన్ అనాలిసిస్. వారికి అది పాజిటివ్ ఉండింది. పాజిటివ్ ఉంటే వారికి తెలుసు 100% వారికి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది, 80 to 90% ఒవేరియన్ క్యాన్సర్ వస్తుంది. అందుకని 2011లోనే, అంటే 13 ఏళ్ల క్రితమే 2 బ్రెస్ట్లు తీయించేసుకున్నారు, 2 ఓవరీలు తీయించేసుకున్నారు. వారు అంటే ఏ భాగానికి వస్తుందో కూడా ముందే తెలిసిపోద్ది. ఆ BRCA1, BRCA2 మ్యూటేషన్ పాజిటివ్ ఉన్నట్టయితే హెరిడిటరీ బ్రెస్ట్ ఒవేరియన్ క్యాన్సర్ సిండ్రోమ్ అంటారు. 100% బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే 90%, 80 to 90% ఒవేరియన్ క్యాన్సర్ వస్తుంది. ముందుగానే తీయించేసుకున్నారు. అలాగే కొంతమందికి FAP జీన్ అంటారు, ఫెమిలియల్ ఎడెనోమాటస్ పాలిపోసిస్ కోలి జీన్, మన వారికి కోలన్ క్యాన్సర్ వస్తుంది. సో 15-20 ఏళ్ళు రాగానే వాళ్ళు రెగ్యులర్గా చెక్ చేసుకోవటం, ఎప్పుడైతే పాలిప్స్ డెవలప్ అయినప్పుడు వెంటనే ఆ కోలన్ మొత్తం కనుక ముందే తీయించేసుకున్నట్టయితే క్యాన్సర్ రాకుండా ఉంటుంది. అలాగే ఒక రకమైన థైరాయిడ్ క్యాన్సర్, మెడులరీ థైరాయిడ్ క్యాన్సర్, అది ఉన్న వాళ్ళలో కూడా రెడ్ జీన్ అంటారు. ఆ రెడ్ జీన్ మ్యూటేషన్ ఉన్న వాళ్ళలో చిన్నప్పుడే వాళ్ళ పిల్లలకి ఫస్ట్ 1 yearలోనే రెడ్ జీన్ మ్యూటేషన్ ఉన్నట్టయితే ఇన్ఫాన్సీలోనే టోటల్ థైరాయిడెక్టమీ చేయడం ద్వారా ఆ క్యాన్సర్ రావడానికి ముందుగా నివారించవచ్చు. థైరాయిడ్ మొత్తం తీసేసి థైరాక్సిన్ హార్మోన్ సప్లిమెంట్ చేస్తారు, అంతే. దాని ద్వారా క్యాన్సర్ రాకుండా చేయవచ్చు. ఇలాంటి కొన్ని జెనెటిక్ మ్యూటేషన్స్ ఉన్నప్పుడు క్యాన్సర్స్ వస్తాయి. దానికి రిస్క్ రిడక్షన్ సర్జరీ చేసుకోవడం ద్వారా మనం క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. కొన్ని మిత్స్ ఉన్నాయి డాక్టర్ గారు, మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ అనుకోవచ్చు. అసలు ఏంటి, ఎట్లా వస్తాయి అని. హెయిర్ డై వాడితే క్యాన్సర్ వస్తుందా? హెయిర్ డై వాడితే క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువేనండి. కానీ బార్బర్స్ ఉదాహరణకి రోజు ఒక 10-15 మందికి హెయిర్ డే వేస్తున్నారు అనుకోండి, దాన్ని వాళ్ళు ఇన్హేల్ చేస్తారు, అంతే కదా. రోజు వాళ్ళ మీద పోస్తుంటారు, దాని పక్కనే వాళ్ళు నుంచుంటారు, ఇన్హేల్ చేస్తుంటారు. టాక్సిక్ కెమికల్స్ వాళ్ళు ఇన్హేల్ చేసి వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే లాంగ్ టర్మ్ యూసేజ్ 10-15 ఏళ్ళు అలా చేశారనుకోండి, వాళ్ళలో క్యాన్సర్ రావచ్చు. లూజ్గా పెయింట్స్ అమ్మే వాళ్ళలోను. అలాగే ఈ ఫార్మస్యూటికల్ కంపెనీస్తో నేను చాలా ఎక్కువ మందిని ఇప్పుడు నోటీస్ చేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళు మేనేజరియల్ పొజిషన్స్లో ఉన్నారు, 50-60 ఏళ్ళు వచ్చినాయి, వాళ్ళు మేనేజర్స్ కూర్చుంటున్నారు. వాళ్ళు చిన్నప్పుడు ఆ ఫార్మస్యూటికల్ మిక్సింగ్లో వాటిలో పాల్గొన్నప్పుడు అప్పుడు అంత ప్రికాషన్స్ తీసుకునే అవకాశం లేదు ఆ రోజుల్లో. అప్పుడు వాళ్ళు దానికి ఇన్హేలేషన్ చేసి ఆ ఫార్మస్యూటికల్స్ ఈ వయసులో వాళ్ళ క్యాన్సర్స్ వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో నేను చాలామంది టాప్ ఎగ్జిక్యూటివ్స్లో ఇంతకుముందు వాళ్ళు ఫార్మస్యూటికల్ కంపెనీలో చిన్నప్పుడు పనిచేసి ఇప్పుడు ఎగ్జిక్యూటివ్స్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వట్లేదు, ఆఫీస్లో కూర్చొని పని చేసుకుంటున్నారు. కానీ చాలా మందిలో ఇప్పుడు నోటీస్ చేస్తున్నాం,
వాళ్ళందరూ చాలా అడుగుతాయి ప్రొఫెషన్లో. అలాగే రబ్బర్ ఇండస్ట్రీ, నికెల్ క్యాడ్మియం ఇండస్ట్రీ, అల్యూమినియం ఇండస్ట్రీ, ప్లాస్టిక్ ఇండస్ట్రీ, ఆస్బెస్టాస్ ఇండస్ట్రీ, అలాగే సిగరెట్ తయారు చేసే ఇండస్ట్రీ, వీళ్ళందరిలో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే థర్మల్ పవర్ ప్లాంట్ పక్కన పనిచేసే వాళ్ళు, ఆ ప్లాంట్ పక్కన ఉండే వాళ్ళలో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మన ఉదాహరణకి మన ఊరు రామగుండం తీసుకున్నాం అనుకోండి, సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు. దాని నిండా అక్కడంతా కూడా ఓపెన్ కాస్ట్ మైన్స్, బొగ్గు కాల్చేస్తూ ఉంటారు. ఆ బొగ్గు వాటి నుంచి వచ్చే ఎమిషన్స్ క్యాన్సర్ కలగజేస్తాయి. ఇప్పుడు దానికి తోడు అక్కడ మొన్న ఈ మధ్యనే ప్రధానమంత్రి గారు వచ్చి ఒక టాప్ ఫెర్టిలైజర్ కంపెనీ ఇనాగరేట్ చేస్తారు. మరి వాటి నుంచి వచ్చే ఫ్యూమ్స్ వల్ల అక్కడ ప్రజలు మరి ఎన్ని రకాల క్యాన్సర్స్ బారిన పడుతున్నారో మనందరికీ తెలుసు. సో ఇండస్ట్రియలైజేషన్ పెరిగే కొలది, అర్బనైజేషన్ పెరిగే కొలది క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువైపోతాయి. ఓకే, అయితే ఈ జుట్టుకి వేసే రంగు మన లోపలికి వెళ్ళి అట్లా క్యాన్సర్ రాదు. ఎవరైతే ఇన్హేల్ చేస్తారో, బార్బర్స్ రెగ్యులర్ గా వేస్తూనే ఉంటారు, వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే బ్యూటీషియన్స్ కి సెల్ ఫోన్ కూడా, సెల్ ఫోన్ వాడితే అంటే ఈ ప్రజెంట్ జనరేషన్ సెల్ ఫోన్స్ లో వచ్చే రేడియేషన్ ఎక్స్పోజర్ బాగా తక్కువ. ఇంతకుముందు CDMA టెక్నాలజీ అని ఉండేది, వాడిన వాళ్ళలో ఈ బ్రెయిన్ ట్యూమర్స్ అలాగే పెరోటిడ్ ట్యూమర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకే ప్రిఫరబుల్లీ కీప్ ఇట్ ఇన్ ఎ పాకెట్ అండ్ పుట్ దీన్ని పెట్టుకోవడం బెటర్. లేదా వీలైనంత వరకు ల్యాండ్ లైన్. పిల్లలకి ఫోన్ ఇవ్వటం మంచిది కాదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి దానికి ఎక్స్పోజ్ అయితే ఈ కొత్త టెక్నాలజీలో కూడా వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయి. రేడియేషన్ ఎస్పెషల్లీ బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు వాడుతున్నప్పుడు, ఛార్జింగ్ చేసినప్పుడు వాడుతున్నప్పుడు రేడియేషన్ డోస్ ఎక్కువ ఉంటుంది. ప్రిఫరబుల్లీ అవన్నీ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది పిల్లలకి. ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు పర్వాలేదు, అంటే చాలా లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్ ఉండదు కదా. ఇప్పుడు చిన్నపిల్లలు 10 ఏళ్ళకే ఇచ్చేస్తున్నారు ఫోన్స్, సో వాళ్ళకి డెఫినెట్గా రిస్క్ ఉండొచ్చు. బట్ ఇప్పుడు కొత్త టెక్నాలజీలో వచ్చిన ఫోన్స్ అనేవి కూడా రేడియేషన్ ఎక్స్పోజర్ తక్కువగా ఉంటుంది. మరి డియోడ్రెంట్స్ వాడితే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అంటున్నారు. లేదు, అది అపోహ మాత్రం. డియోడ్రెంట్ వల్ల క్యాన్సర్ అవటం జరగదండి. బట్ కొన్ని రకాల ఇప్పుడు వాళ్ళు జెనిటల్స్, ఎస్పెషల్లీ స్త్రీలు, వాళ్ళు అండర్ గార్మెంట్స్ కింద అక్కడ స్వెట్ రాకూడదని కింద భాగంలో చాలా రకరకాల టాల్కమ్ పౌడర్స్ వాడుతుంటారు. వాటి వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ఎస్, ఆ పౌడర్ వల్ల అదేమవుతుంది, ఆ వెజైనా నుంచి లోపలికి వెళ్ళి వాళ్ళలో స్త్రీ జననేంద్రియాల భాగాల నుంచి లోపలికి వెళ్ళి అక్కడ ఆ ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఆ ఊరికే రెగ్యులర్గా అక్కడ పౌడర్ వాడటం మంచిది కాదు. అలాగే మన ఆంపిట్స్లో వాడుకోవచ్చు. దీనివల్ల డియోడ్రెంట్ వల్ల క్యాన్సర్ అవటం అంటూ ఏమి లేదు. అట్లా ఏం లేదు. ఆ మధ్య నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను కూడా, శానిటరీ ప్యాడ్స్ వల్ల కూడా క్యాన్సర్ అంటున్నారు, భయం వేస్తుంది డాక్టర్ గారు. సో ఇప్పుడు శానిటరీ నాప్కిన్స్ లో వచ్చే కెమికల్స్ ఆ రోజు మనం డిస్కస్ చేయాలి. కొన్ని రకాల నాప్కిన్స్ లో ఉండే కెమికల్స్ కొంచెం హాని చేయవచ్చు, బట్ అదర్వైజ్ నార్మల్ కాటన్ నాప్కిన్స్ వల్ల ఎటువంటి హాని కూడా లేదు. ఓకే, ఇప్పుడు ఇళ్లలో చాలా మంది వీడియోస్ ప్రభావం కావచ్చు, ఎట్లయినా కావచ్చు, అవేర్నెస్ రావచ్చు. సో ఎవరిళ్లలో కూడా మ్యాక్సిమం నాన్ స్టిక్ ప్యాన్స్ అనేవి వాడట్లేదు డాక్టర్ గారు, స్టీల్కి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ నాన్ స్టిక్ వాడి వాటి వల్ల క్యాన్సర్ వస్తుందండి. డెఫినెట్గా అండి. ఆ నాన్ స్టిక్ టెఫ్లాన్ కోటింగ్ ప్యాన్స్ వాడినప్పుడు మన ఆ హీట్లో ఆ టెఫ్లాన్ ఉన్న కొన్ని డ్యామేజ్ అయిపోయి ఆ క్యాన్సర్ కారకాలు మన ఫుడ్ ఐటమ్స్లోకి వచ్చేస్తాయి. అలాగే ప్లాస్టిక్ ఐటమ్స్ని మైక్రోవేవ్లో వేడి చేసినప్పుడు, మైక్రోవేవ్లో వేడి చేసే పాప్కార్న్ వేడి చేసినప్పుడు వాటిలో ఉండే కొన్ని ఆక్టోనిక్ యాసిడ్స్ వచ్చి అవన్నీ కూడా క్యాన్సర్ కారకాలే. సో అవన్నీ కూడా ఖచ్చితంగా అవాయిడ్ చేయాలండి. ప్లాస్టిక్ వాటర్ బాటిల్ కూడా క్యాన్సర్ కారకం అవుతుంది. డెఫినెట్గా ప్లాస్టిక్ వాటర్ బాటిల్ వాడినట్టయితే డెఫినెట్గా మన 45 degrees హీట్లో సమ్మర్లో మన ప్లాస్టిక్ వాటర్ బాటిల్ క్యారీ చేసినట్టయితే తప్పనిసరిగా మైక్రో ప్లాస్టిక్ పదార్థాలు వాటర్లోకి వెళ్ళటం, ఆ వాటర్ మన క్యాన్సర్ కలిగిస్తుంది, ఖచ్చితంగా కలిగిస్తుంది. ప్రిఫరబుల్లీ అవన్నీ కూడా సమ్మర్లో అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. బాగా సమ్మర్లో మీరు వేడిగా ఉన్న కార్లోకి వెళ్ళారనుకోండి, కార్ ఇంటీరియర్ అంతా కూడా ప్లాస్టిక్. ఆ ప్లాస్టిక్ నుంచి వెలువడే ఎమిషన్స్ అన్ని మనం ఇన్హేల్ చేస్తాం, క్యాన్సర్లనే వస్తున్నాయి. అందుకే కదా అర్బనైజేషన్ పెరిగే కొద్ది క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరిగిపోతాయి. సో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానివ్వండి, అలాగే ఈ ప్లాస్టిక్ ఇంటీరియర్స్ ఆఫ్ ఏ కార్ కానివ్వండి, ఇవన్నీ కూడా హానికరమేనండి. అది ఇన్హేల్ చేస్తున్నారు అంటే సిగరెట్ తాగని వాళ్ళకి కూడా ఈ లంగ్స్ క్యాన్సర్ వస్తుంది కదా డాక్టర్? అంటే వాళ్ళు సిగరెట్ తాగే వాళ్ళలో డెఫినెట్గా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సిగరెట్ తాగకుండా ఇప్పుడు సిగరెట్ పబ్లిక్ ప్లేసెస్లో స్మోక్ చేయడానికి లేదు, ఇంట్లోనే స్మోక్ చేయాలి. ఇంట్లో స్మోక్ చేసినప్పుడు వాళ్ళు తాగే ఆ లైటెడ్ ఎండ్ నుంచి వచ్చే స్మోకు, వీళ్ళు వదిలిపెట్టే స్మోకు మరి ఎవరు పీలుస్తారు? వారి ఫ్యామిలీ మెంబర్సే, భార్య పిల్లలే.
సో వాళ్ళకు కూడా రిస్క్ ఎక్కువ ఉంటుంది. సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటారు. ముఖ్యంగా పిల్లల మీద రిస్క్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే టెండర్ లంగ్స్ మీద ఈ హానికరమైన పదార్థాలు, సిగరెట్ స్మోక్లో మోర్ దాన్ 70 to 80 కార్సినోజన్స్ ఉంటాయి. సిగరెట్ స్మోక్ చేసిన 6 సెకండ్స్లో ఈ కార్సినోజన్ బ్రెయిన్ దగ్గర నుంచి బాడీలో ఉన్న అన్ని భాగాలకు వెళ్ళిపోతాయి. ఇన్ఫాక్ట్ లేడీస్ స్మోక్ చేస్తే వాళ్ళలో గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ సిగరెట్ స్మోకింగ్ అన్ని రకాల క్యాన్సర్కి అన్నదానికి దారితీస్తుంది. కానీ ఒక ఇంట్రెస్టింగ్ స్టడీ, సిగరెట్ స్మోక్ చేసే స్త్రీలలో ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటుంది. బట్ అన్ని రకాల క్యాన్సర్లు ఎక్కువైపోతాయి. ఇప్పుడు ఒక వీడియో కూడా ఆ మధ్య చూసాను, ఆల్కహాల్ తాగే వాళ్ళలో కంటే తాగని వాళ్ళలో ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని. అసలు అది అయితే ఆ వీడియో వైరల్ అయింది, ఎందుకంటే అది తాగమని చెప్తున్నారు కదా, అందుకు వైరల్ అయింది. ఆల్కహాల్ తాగటం వల్ల అన్ని అనర్థాలేనండి. ఆల్కహాల్ తాగటం వల్ల అనేక రకాలైన క్యాన్సర్స్ వస్తాయి. ముఖ్యంగా ఓరల్ క్యావిటీ, అన్నవాహిక, స్టమక్, లివర్ క్యాన్సర్స్ వస్తాయి. అండ్ ఆల్కహాల్ సిగరెట్ కలిపి తాగారనుకోండి, దే హ్యావ్ సినర్జిస్టిక్ ఎఫెక్ట్. అంటే సిగరెట్ తాగే వాళ్ళలో 100కు 40 మంది క్యాన్సర్ వస్తుంది, ఆల్కహాల్ తాగే వాళ్ళలో 100కు 5 మంది క్యాన్సర్ వస్తుంది. సో రెండు కలిపి తీసుకుంటే 40 + 5 45 కాదు, 80 అవుతుంది. ఒకదానికొకటి హెల్ప్ చేసుకుని ఇంకా ఎక్కువ క్యాన్సర్ని కలగజేస్తాయి. సో సిగరెట్ ఆల్కహాల్ ఈజ్ ఎ డెడ్లీ కాంబినేషన్. ఇప్పుడు ఈ క్యాన్సర్ తగ్గించడానికి, క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఏమైనా సూపర్ ఫుడ్స్ ఉన్నాయా డాక్టర్ గారు? చాలా వీడియోస్ చూస్తాం, ఈ సూపర్ ఫుడ్స్ ఇవి తినండి, ఈ క్యాన్సర్ రాదు, ప్రివెంట్ చేస్తుంది అట్లా. ఏ సూపర్ ఫుడ్స్ లేవండి, అందరూ కూడా మితాహారం తీసుకోవాలి. మితాహారం తీసుకోవటం వల్ల మనం డెఫినెట్గా క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. మితాహారం అంటే మనకి సమపాళ్ళలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ మనకు అవసరం, సమపాళ్ళలో అవసరం. కార్బోహైడ్రేట్స్ కూడా మనిషికి అవసరమే. బట్ ఆ కార్బోహైడ్రేట్స్ ప్రిఫరబుల్లీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ద్వారా తీసుకోవటం. అంటే ఉదాహరణకి ఈ వైట్ రైస్, వైట్ పాస్తా, వైట్ షుగరు, వైట్ పొటాటోసు, ప్రిజర్వ్డ్ ఫ్యాట్స్, వీటిని అవాయిడ్ చేయాలండి. ప్రిజర్వేటివ్స్ వాడిన వాళ్ళందరికీ కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. క్యాన్డ్ ఫుడ్స్, టిన్డ్ ఫుడ్స్, వీటన్నిటిలో కూడా అనేక రకాలైన సోడియం నైట్రేట్స్ అవన్నీ వాడతారు ప్రిజర్వేటివ్గా, వాటి వల్ల క్యాన్సర్ వస్తుంది. అలాగే మనం ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసాం రోడమిన్ బి, పీచు మిఠాయి, కాటన్ క్యాండీ, వాళ్ళు అనేక దేశాల్లో, రాష్ట్రాల్లో కూడా బ్యాన్ చేశారు. అలాగే మొన్న మధ్య కొన్ని రకాల మసాలాలు ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఆయా దేశాల్లో వాటిని బ్యాన్ చేయడం జరిగింది, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో. కారణం ఏంటంటే కొన్ని రకాల హానికరమైన పదార్థాలు ఉన్నాయి. అలాగే వైట్ మైదా తయారు చేసే ప్రక్రియలో వాడే కెమికల్స్ అన్నీ కూడా కార్సినోజన్స్. సో దాని బదులు వైట్ పాస్తా బదులు ప్లాంట్ బేస్డ్ పాస్తా, వైట్ రైస్ బదులు దంపుడు బియ్యము, పార్బాయిల్డ్ రైసు, అలాగే వైట్ మైదా బదులు హోల్ వీట్ ఆటా లేకపోతే మిల్లెట్ పౌడరు, అలాగే క్యాండ్ ఫుడ్స్ బదులు ఫ్రెష్ మీట్ వాడటం. అలాగే ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే షుగర్ ఇంటేక్ కూడా డేంజరస్. ప్లెయిన్ షుగర్ కనుక తీసుకుంటే, కన్జ్యూమ్ చేస్తే ఊబకాయం ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి, వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, కరోనరీ ఆర్టరీ డిసీజ్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. అయితే డాక్టర్ గారు మీరు అన్నట్లుగానే షుగర్ అనేది ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ టైంలో అస్సలు తీసుకోకూడదు. అది ఏ షుగర్ అయినా, న్యాచురల్ స్వీట్నర్ అయినా తీసుకోకూడదు. క్యాన్సర్ కనాలి అది ఒక ఫుడ్ అని చెప్తూ ఉంటారు. సో ఏం చెప్తారు డాక్టర్ గారు? అది మనకి షుగర్ అవసరమేనండి. మనకి కార్బోహైడ్రేట్ అవసరం. మనం తీసుకునే ఫుడ్లో మీకైనా నాకైనా క్యాన్సర్ పేషెంట్కైనా 50% కార్బోహైడ్రేట్ అవసరం. ఆ కార్బోహైడ్రేట్ ఎలా తీసుకుంటాం అనేది ఇంపార్టెంట్. షుగరీ ఐటమ్స్, కాంప్లెక్స్ షుగర్స్ అయితే, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అయితే ఫెర్మెంటెడ్ ఫుడ్స్, మన ఇడ్లీ, దోశ, దే ఆర్ ఫెర్మెంటెడ్ ఫుడ్స్. వాటిలో ఇవన్నీ కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అయిపోతుంది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అయినప్పుడు వాటి రిజల్ట్స్, వాటి యొక్క దానివల్ల బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. అంతే తప్ప ఈ షుగరీ ఐటమ్స్ తక్కువగా తీసుకోవడం బెటర్. డెఫినెట్లీ ప్లెయిన్ షుగరు, మైదా, రైస్ ఇవన్నీ షుగరీ ఐటమ్స్, షుగరు, వైట్ షుగరు, వీటిని తప్పనిసరిగా తక్కువగా తీసుకుంటూ, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అవి ఎక్కువగా తీసుకుంటూ, ఫ్రూట్ షుగర్స్ ఆర్ బెటర్. బనానా నుంచి వచ్చే షుగర్ కానివ్వండి, డేట్స్ నుంచి వచ్చే షుగర్ కానీ అవి బెటర్. సో షుగర్ ఐటమ్స్ డెఫినెట్గా తక్కువగా తీసుకుంటా. షుగర్ అనేది ఎవరికి మంచిది కాదు. వైట్ సాల్ట్ కూడా మంచిది కాదు. దానివల్ల ఊబకాయం రావటం, బ్లడ్ ప్రెషర్ రావటం, క్యాన్సర్ రావడానికి కూడా దోహదం చేస్తుంది. ప్లెయిన్ షుగర్, సింపుల్ షుగర్ని మనం అవాయిడ్ చేయడం బెటర్. డైట్స్ చెప్తూ ఉంటారు డాక్టర్ గారు, క్యాన్సర్ వచ్చిన వాళ్ళని డైట్తో తగ్గించా అని అంటున్నారు. అది మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? లేదండి, నిన్ననే నవజోత్ సింగ్ సిద్ధు గారు అనౌన్స్ చేశారు, వారి యొక్క వైఫ్ వారు 4th స్టేజ్ క్యాన్సర్ నుంచి క్యూర్ చేసుకున్నారని వారు అనౌన్స్ చేశారు. చాలామంది టాటా మెమోరియల్ హాస్పిటల్ సైంటిస్ట్ దాన్ని కండెమ్ కూడా చేయడం జరిగింది. అదేంటంటే వారు చెప్పినట్టు కొన్ని రకాల హెర్బ్స్, అలాగే కొన్ని రకాల ఫ్రూట్స్, అలాగే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్,
కొన్ని రకాల షుగర్స్ని అవాయిడ్ చేయటం, వీటి ద్వారా క్యాన్సర్ని న్యాచురల్గా నేను క్యూర్ చేసుకున్నాను నా వైఫ్ అని వారు అనౌన్స్ చేయడం జరిగింది. కరెక్ట్ కావచ్చు, నేను డెఫినెట్గా దాన్ని కండెమ్ చేసేది ఏమి లేదు. నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటంటే 34 సంవత్సరాలుగా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను ఈ అలోపతి మెడిసిన్ ఆంకాలజిస్ట్గా. నేను రియలైజ్ అయింది ఏంటంటే నా ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంటో, అంటే ఆంకాలజిస్ట్ ఇచ్చే ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంటో పేషెంట్ యొక్క మానసిక ధైర్యం కూడా అంతే ఇంపార్టెంట్. మళ్ళీ చెప్పదలుచుకున్నాను, అందరికీ చెప్పదలుచుకున్నాను, మీరు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ని జయించవచ్చు. మానసిక ధైర్యం మోస్ట్ ఇంపార్టెంట్. మానసికంగా మనం ధైర్యంగా ఉంటే క్యాన్సరు రాదు, కరోనా రాదు, కరోనరీ ఆర్టరీ డిసీజ్ రాదు, సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ కూడా రాదు. మానసిక ధైర్యమే అన్నిటికన్నా ఇంపార్టెంట్. ఇంతకుముందే మనం డిస్కస్ చేసాం, శరీరంలో ఉండే 500-600 జీన్స్లో, ఆంకో జీన్స్లో వచ్చే మ్యూటేషన్స్ వల్లే క్యాన్సర్ వస్తుంది అని. ఎస్, ఈ మ్యూటేషన్స్ వల్లే క్యాన్సర్ వస్తుంది. ఆ మ్యూటేషన్స్ అందరిలోనూ జరుగుతూ ఉంటాయి. నాలోనూ, మీలోనూ, క్యాన్సర్ పేషెంట్లోనూ కూడా జరుగుతుంటాయి. మన ఇమ్యూనిటీ కనుక బాగున్నట్టయితే ఆ మ్యూటేషన్స్ని నల్లిఫై చేస్తుంది మన ఇమ్యూనిటీ. ఆ మ్యూటేషన్స్ని న్యూట్రలైజ్ చేసి క్యాన్సర్ రాకుండా చేస్తుంది. మన ఇమ్యూనిటీ బాగుండాలి అంటే మనం మంచి ఫుడ్ తీసుకోవాలి. ఫ్రూట్సు, ఫ్రెష్ ఫ్రూట్సు, సీజనల్ ఫ్రూట్సు, వెజిటబుల్స్, హోల్ గ్రెయిన్స్, ఈ ప్రిజర్వ్డ్ కంటామినేటెడ్ ఫుడ్స్ అవి తీసుకోకుండా చక్కగా నిద్రపోతూ హ్యాపీగా ఉంటూ ఊబకాయాన్ని అవాయిడ్ చేయడానికి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ సన్ బేదింగ్ చేస్తూ, ప్లెంటీ ఆఫ్ సన్ మన దేశంలో, కానీ ఎవరు సన్లోకి వెళ్ళరు, సన్ బేదింగ్ చేస్తూ చక్కగా ఆరోగ్యంగా స్ట్రెస్ ఫ్రీగా ఉన్నట్టయితే ఏ క్యాన్సర్ రాదు, ఏ జబ్బు కూడా రాదు. అన్ని రకాల జబ్బులకి మూల కారణం ఇదే. మోడర్న్ లైఫ్ స్టైల్లో ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మనకి ఫస్ట్ ర్యాంక్ వస్తుందా రాదా, ఎంబీబీఎస్ సీట్ వస్తుందా రాదా, అప్పటి నుంచి మనం స్ట్రెస్కి గురవుతున్నాం. మన టీంలో మన విజయం సాధిస్తామా, మన క్రికెట్ టీంలో మనం వెళ్తామా లేదా, ఇలా అనేక రకాల స్ట్రెస్ గురవుతున్నాం. పక్కింటి వాళ్ళ అబ్బాయికి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది, మన అబ్బాయికి రాలేదు. వాడికి పెద్ద కారు ఉంది, మనకు లేదు. వాళ్ళకి ముందుగా ప్రమోషన్ వచ్చింది, నాకు లేదు. నాకన్నా అతనికి ఎక్కువ ప్రాక్టీస్ ఉంది, ఎక్కువ డబ్బులు వస్తున్నాయి, పెద్ద కార్లో తిరుగుతున్నాడు, నాకు తక్కువగా ప్రాక్టీస్ ఉంది. ఆ హాస్పిటల్కి ఎక్కువ మంది పేషెంట్లు వస్తున్నారు, మన హాస్పిటల్కి రావడం లేదు. ఇలా బిజినెస్లో మనకి లాభాలు వచ్చాయి, వాళ్ళకి నష్టాలు వచ్చాయి, మనకు నష్టాలు వచ్చాయి, వాళ్ళకి లాభాలు వచ్చాయి. ఇలా అనేక రకాలైన ఆందోళనలకు గురవుతూ మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. అందుకే నేను ముఖ్యంగా ప్రతి వాళ్ళకి చెప్పేది ఇదే, క్యాన్సర్ పేషెంట్స్ అంతా కూడా మానసికంగా ధైర్యంగా ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు క్యాన్సర్ని జయించగలుగుతారు. ఈ మానసిక ధైర్యమే మోస్ట్ ఇంపార్టెంట్. నా పర్సనల్ ప్రాక్టీస్లో కొన్ని వేల మంది పేషెంట్స్ చూసి నేను తెలుసుకున్న ఇంపార్టెంట్ విషయం 34 సంవత్సరాల తర్వాత ఇదే 2002లో ఒక టెక్నోక్రాట్ నాకు చెప్పారు ఈ విషయం. వాళ్ళ అమ్మాయికి 22 ఏళ్ల వయసులోనే క్యాన్సర్ వచ్చి చనిపోతే ఆయన అబ్జర్వ్ చేసింది అప్పుడే చెప్పారు. ఆయన ఒక టెక్నోక్రాట్, హైదరాబాద్ బేస్డ్ తమిళియన్. ఆయన అప్పుడే చెప్పారు నాకు. నేను ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్లో డైరెక్టర్గా జాయిన్ అయ్యాను 2002లో. అప్పుడు ఆయన నాకు చెప్పారు, ఈ అలోపతి వైద్య విధానం ఒకటే కాదండి, మీరు యోగా కూడా నేర్పాలి. బీహార్ స్కూల్ ఆఫ్ యోగా నుంచి ఆయన యోగా నిపుణుల్ని పిలిపించి నేను మీ పేషెంట్స్ అందరికీ నేను యోగా ట్రైనింగ్ ఇప్పిస్తాను. కాకపోతే ఆయన అప్రోచ్ ఎలా ఉండిందంటే అలోపతి వైద్య విధానం తప్పు, ఇదే చేసుకోండి అనేవారు. సో అది కరెక్ట్ కాదు. అన్నీ అవసరమే పేషెంట్కి. అలోపతి వైద్య విధానం అవసరమే, ఆ యోగా ట్రీట్మెంట్ అవసరమే, మానసిక ఆందోళన తగ్గించడానికి మెడిటేషన్ అవసరమే. ఆ రోజు నేను ఆయన కాదు పొమ్మన్నాను. బట్ ఇప్పుడు నేను రియలైజ్ ఏంటంటే ఆయనే కరెక్ట్. అలోపతి వైద్య విధానంతో పాటు మనం యోగా చేస్తూ ఇంకో ఏదైనా రకాలుగా మనము బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ రోజు వింటుంటాము, అవన్నీ కూడా బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ, మెడిటేషన్ చేస్తూ, హెల్దీ ఫుడ్ తీసుకుంటూ, సమపాలలో ఫుడ్ తీసుకుంటూ, సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతూ, రెగ్యులర్గా మనకు వీలైనంత వ్యాయామం అంటే నడక లాంటిది చేసుకుంటూ మానసికంగా ప్రశాంతంగా ఉంటే క్యాన్సర్ని ఖచ్చితంగా జయించవచ్చు. 4th స్టేజ్ క్యాన్సర్ని కూడా జయించవచ్చు, నవజోత్ సింగ్ సిద్ధు గారు చెప్పినట్టు. అందుకే నేను ఆయన కండెమ్ చేయట్లేదు, ఆయన చెప్పింది కరెక్టే కావచ్చు. వారి వైఫ్ ఆ ట్రీట్మెంట్కి నమ్మి ఆ ట్రీట్మెంట్ మీద ధైర్యంగా ఉంచుకొని వైద్యం చేసుకున్నారు, అందువల్ల క్యూర్ అయింది. ఆ మానసిక ధైర్యం వారిని క్యూర్ చేసి ఉండొచ్చు. చాలాసార్లు అబ్జర్వ్ చేశాను, పేషెంట్స్ క్యూర్ అయిపోయింది, 8 సంవత్సరాలుగా క్యాన్సర్ లేదు, క్యాన్సర్ లేకుండా చక్కగా 8 ఏళ్ళుగా నా దగ్గరకు వస్తున్నారు కప్పులు. వైఫ్ క్యాన్సరు, ఆమెకు 72 ఏళ్ళు, ఆయనకు 76 ఏళ్ళు. ఒకరోజు హస్బెండ్ రాలేదు చెకప్కి వచ్చినప్పుడు, ఏమైందమ్మా అని అడిగితే ఇక్కడ పడి ఏడ్చేసి. మొన్ననే లాస్ట్ వీక్ కర్నరీ ఆర్టరీ బైపాస్ చేసుకుంటుండగా
ఆ పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్ చనిపోయారు డాక్టర్ గారు అని ఏడ్చేసింది. ఆ రోజు కూడా వారికి పరీక్షలు చేశాను, క్యాన్సర్ లేదు. కానీ 4 నెలల తర్వాత వారికి క్యాన్సర్ తిరగబెట్టింది. స్ట్రెస్. ఒక పేషెంట్ కొడుకు డివోర్స్, 5 ఏళ్లుగా జబ్బు లేదు, కొడుకు పెళ్లికి వెళ్ళాను, 2 ఏళ్ల తర్వాత జబ్బు తిరిగి వచ్చింది. ఏంటంటే కొడుకు డివోర్స్. మానసిక ఆందోళన వల్ల చాలామంది క్యాన్సర్ పేషెంట్లు జబ్బు తిరగబెడుతుంది. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఇవాళ మోస్ట్ ఇంపార్టెంట్ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే మనందరం కూడా ఈ మానసికంగా ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉన్నట్టయితే మనకి ఏ జబ్బు రాదు. వచ్చిన క్యాన్సర్ కూడా క్యూర్ అయిపోతుంది, హార్ట్ అటాక్ కూడా క్యూర్ అయిపోతుంది. జనరల్గా చెప్తూ ఉంటారు కదా, భయం ఉన్న వాళ్ళని అల్సర్ అయినా చంపేస్తుంది, భయం లేని ధైర్యంగా ఉన్న వాళ్ళని క్యాన్సర్ అయినా జయిస్తారు. అలా వెరీ కరెక్ట్. ఐ టోటలీ అగ్రీ విత్ యూ మేడం. సో నవజోత్ సిద్ధు గారు చెప్పింది మనం కండెమ్ చేయకూడదు. వారి వైఫ్ ధైర్యంగా క్యాన్సర్ని ఫేస్ చేశారు, ఎదుర్కొన్నారు, గెలిచారు. ఎంత ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది సోనాలి బింద్రే, 4th స్టేజ్ క్యాన్సర్ అన్నారు. చూడండి ఇప్పుడు మన ఎంటర్టైన్ చేస్తున్నారు వాళ్ళు, టీవీ షోలో కూర్చొని ఆమె యాంకరింగ్ చేస్తున్నారంట. అసలు ఎంత గ్రేట్ అండి. క్యాన్సర్ రాగానే మానసికంగా కృంగిపోకుండా, చిన్నపిల్లలు, ఆమె వయసు ఎంత ఉంటుందండి, 40 ఏళ్ళు ఉంటాయేమో. ఎంత రెసిలియన్సు, ఎంత పట్టుదల, ఎంత పర్సివరెన్సు, ఎంత ధైర్యం. హెయిర్ పోతే ఇప్పుడు మనాళ్ళు మీరు ఇందాక అన్నారు, హెయిర్ పోతే భయపడుతుంటారు, ఇంట్లో ఏమవుతుంది, వాళ్ళు ఏమనుకుంటారని. తను పెద్ద ఆర్టిస్టు, హెయిర్ లేకుండా ఫోటో తీసి పోస్ట్ చేశారు. మొన్న మధ్యన ఇంకొక చిన్న పిల్లండి, హంసానందిని, అమ్మాయికి ఎంత ఏళ్ళు ఉంటాయండి, 30 ఏళ్ళు ఉంటాయేమో. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, -నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్, BRCA1 పాజిటివ్ అని చెప్పి హెయిర్ లేకుండా తన ఫోటోని పోస్ట్ చేశారు ఆవిడ. ఎంత ధైర్యం. చాలా అందంగా ఉంటుంది. కొత్త ఇప్పుడున్న మూవీ హీరోయిన్స్ కన్నా అందరికన్నా అమ్మాయి అందంగా ఉంది. ఆ ఫోటో పోస్ట్ చేసింది, తన అందమైన ఫోటో పోస్ట్ చేసింది, హెయిర్ లేకుండా ఫోటో పోస్ట్ చేసింది. ఎంత ధైర్యం చిన్న పిల్లకి. ఆ తర్వాత క్యాన్సర్ని జయించి తనకి మళ్ళీ హెయిర్ వచ్చేసినాక మళ్ళీ అదే ఫోటో పోస్ట్ చేసి మిస్సింగ్ మీ అని పెట్టింది. వెంటనే పోస్ట్ చేశానండి ఎమోషనల్ అయ్యి. ఎస్ మ్యామ్, వీఆర్ ఆల్ మిస్సింగ్ యూ. మీ ధైర్యాన్ని మేము మిస్ అవుతున్నాం. మీలాగా ధైర్యంగా ఉంటే అందరూ కూడా క్యాన్సర్ని జయిస్తారు. ఎంత ధైర్యం అండి ఆ పిల్లలకి. ఇప్పుడు యాంకరింగ్ చేస్తూ ముందు కృంగిపోకుండా, ఇంట్లో కూర్చోకుండా, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అనుకోకుండా చక్కగా మూవీ షోకి వచ్చి ఆ టీవీ షోలో పార్టిసిపేట్ చేస్తూ, ఈ పిల్లలు యాక్ట్ చేస్తూ, లీజా రే పుస్తకాలు రాస్తూ, ఆ పుస్తకాల నుంచి వచ్చిన మనీ అంతా కూడా చారిటీకి డొనేట్ చేస్తుంది ఆ అమ్మాయి. 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉంటాయి ఆ అమ్మాయికి కూడా. చిన్నప్పుడే టక్కర్ దొంగ సినిమాలో హీరోయిన్గా చేసిన వెంటనే వచ్చిందంట అమ్మాయి క్యాన్సర్. ఇంకొక అమ్మాయి అండి, మమతా మోహన్ దాస్, క్యాన్సర్ వచ్చింది, వచ్చిన తర్వాత కూడా యాక్ట్ చేస్తుంది, మనని ఎంటర్టైన్ చేస్తుంది ఆ అమ్మాయి. మళ్ళీ రికరెన్స్ వచ్చింది, మళ్ళీ దాని మీద గెలిచింది. ఎంత గ్రేట్ అండి ఈ పిల్లలు. డాక్టర్ గారు చక్కటి ఇన్ఫర్మేషన్, డాక్టర్ గారు చక్కటి కన్వర్జేషన్. సో భయపడకుండా ఉండాలి. ఏదైనా కానీ మనం ట్రీట్మెంట్ గురించి మాట్లాడినా, అపోహల గురించి మాట్లాడినా భయం అనేది ఉండకూడదు ఫస్ట్. సో ధైర్యంగా ఎదుర్కోవాలి, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. మీరు అన్నట్లుగా జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం.